వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. మనం కథలోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. తప్పకుండా షేర్ చేయండి. కథ ఎలా ఉందో వినేసి వెళ్ళిపోకుండా ఒక మంచి కామెంట్ ఇవ్వండి. అలాగే హైప్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ప్లీజ్ నా ఛానల్ ముందుకు వెళ్ళటానికి సపోర్ట్ చేయండి. మై బీస్ట్ హస్బెండ్ ఫస్ట్ డే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ. అసలే టికెట్స్ దొరకడం లేదు. చాలా కష్టంగా ఉంది. అలాంటి టైంలో ఒక అమ్మాయి ఊర మాస్గా, ఆ అమ్మాయి డ్రెస్ బ్లాక్ టీ షర్ట్, టైట్ ప్యాంట్, ఒంటికి అతుక్కొని ఉన్న జీన్స్ అక్కడక్కడ చిరిగినట్టు మాస్క్‌కి మాస్క్‌లా కనిపిస్తూ ఉంది. అంతమంది జనాలలో పెద్ద కటౌట్‌కి పాలాభిషేకం చేస్తూ ఉంటే, ఆ అమ్మాయి ఆడపిల్ల అనే ఆలోచన కూడా తనకు లేనట్టుంది. అందుకని పైకి ఆ కటౌట్ పైకి వాళ్ళు పెట్టిన నిచ్చెనను పట్టుకొని పైకి ఒక్కదుట్టున అంత పెద్ద కటౌట్ పైకి అసలు ఏ భయం లేకుండా తనే పాలాభిషేకం చేస్తూ పవర్ స్టార్ నా ఫేవరెట్, అలాంటిది ఎవర్రా మా సినిమా గురించి తప్పుగా మాట్లాడింది అంటూ గొడవ చేయడం మొదలుపెట్టింది. ఆ అమ్మాయి అరుస్తూ, ఆ అమ్మాయి అలా అరుస్తూ ఉంటే కింద ఉన్న ఇంకొంతమంది అబ్బాయిలు, అమ్మాయిలు అందరూ ఆ అమ్మాయి మాటతో జత కలిపి కేకలు పెడుతూ అరుస్తూ రచ్చ రచ్చ రభస రభస చేస్తూ ఉన్నారు. ఆ అమ్మాయి పైనుంచి కిందికి దిగి కిందికి దిగి వచ్చింది. టికెట్ తీసుకొని ఎవరికి టికెట్ తక్కువ రాకూడదు అని మన వాళ్ళందరికీ ఇక్కడ టికెట్స్ తీసుకున్నాను. అన్నీ మన వాళ్ళకి ఇవ్వు అని ఆ అమ్మాయి వేరే వాళ్ళకి చెప్తూ ఉంటే అప్పుడే ఒక మధ్య వయసున్న ఆ వ్యక్తి అక్కడికి వచ్చి అమ్మా తారా అని పిలిచేసరికి క్యాప్ పెట్టుకొని లూజ్ హెయిర్‌తో వెనక్కి తిరిగింది. పిలిచిన ఆ వ్యక్తి వైపు చూస్తూ చెప్పండి అంకుల్ అనేసరికి, ఏంటమ్మా ఇది? ఇలా పవన్ కళ్యాణ్ సినిమా వచ్చిన ప్రతిసారి నువ్వు ఇక్కడికి వస్తే ఖచ్చితంగా గొడవ జరుగుతుంది. ఈసారి ఎవరైనా కూడా నిన్ను ఏదైనా అంటే సైలెంట్‌గా పట్టించుకోకుండా వెళ్ళిపో తల్లి అని ఆయన అంటుంటే, తార కొంచెం కోపంగా అంకుల్ ఏం మాట్లాడుతున్నారు మీరు? అయినా నాకు అర్థం కానిది, నా ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ గారిది సినిమా ఇది. పైగా నేను ప్రతిసారి ఆయన సినిమా రిలీజ్ అయిన ప్రతిసారి తర్వాత ఇక్కడ మొత్తం అంతా నేనే డబ్బులు ఖర్చు పెడుతున్నా. డెకరేషన్‌కి కూడా. అలాంటప్పుడు ఎవరు నా దగ్గరికొచ్చి గొడవ పెట్టుకునే అంత సీన్ లేదు. మీరు భయపడకండి. నేను ఈ ప్రాబ్లమ్‌ని మీ వరకు రానివ్వను అని తార అంటూ ఉన్నప్పుడే ఏదో అక్కడ ఒక పెద్ద శబ్దం అయ్యింది. దాంతో ఒక రౌడీ బ్యాచ్ అక్కడికి వచ్చి ఎవరు మా వాడిని ఇక్కడ కొట్టింది అంటూ గట్టిగా అరుస్తూ ఆ రౌడీ బ్యాచ్ అంటూ ఉంటే కొట్టినవాడు ముందుకు వచ్చి అన్నా నన్ను కొట్టింది అదిగో అక్కడ ఉంది చూడు ఆ అమ్మాయి, మగాడు కాదు అని వాడు చెప్పేసరికి దాంతో ఆ రౌడీ నవ్వుతూ ఏం మాట్లాడుతున్నావురా? అమ్మాయి దగ్గర తన్నులు తినొచ్చావా? చెత్త విధవా, సిగ్గులేదు అని అంటూ ఎవరింతకు అది అనేసరికి తార కొంచెం కోపంగా నేనే అని అంది. దానికి ఆ రౌడీ తార వైపు చూసి ఏమున్నావే బంగిన పళ్ళు మామిడి పళ్ళులా, అయినా ఇంత కిరాకున్నా నీ దగ్గరికి ఒకటో రెండో దెబ్బలు తిన్నా కూడా హాయిగా ఉంటుంది అని వాడు గుండెలపై రుద్దుకుంటూ కొంచెం అసహ్యంగా చెప్తూ ఉంటే తార కోపం వచ్చింది. పక్కనే ఒక రాడ్ ఉండేసరికి దాన్ని తీసుకొని వాడి తలకు వేసి ఒక్కటిచ్చింది. వాడు తార కొట్టిన ఒక్క దెబ్బకి నేలపై పడిపోయాడు. తార అలా సడన్గా కొట్టేసరికి అక్కడున్న అందరూ భయపడిపోయారు. సినిమా హాల్ ఓనర్ అక్కడ గొడవ జరుగుతుంది అని అర్థమై వెంటనే పోలీసులకి ఇన్ఫామ్ చేశాడు ఆయన భయంతో. తార అప్పటికే అక్కడ ఇంకా 6 మంది రౌడీలు ఆమె వైపు కొంచెం భయంగా చూసి కొంచెం కోపంగా చూస్తూ ఉంటే మారుతున్న వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూసి రేయ్ నాకు ఎక్కువ టైం లేదు, ఒక్కొక్కడు వస్తూ ఉంటే కొట్టడానికి చాలా చిరాగ్గా ఉంటుంది. కాబట్టి అందరూ త్వరగా రండి. లోపల మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ అవతల టైం అయిపోతుంది. కమాన్ కమాన్ అంటూ ఆ అమ్మాయి ఆ రాడ్ పట్టుకొని ముందుకు వెళుతూ ఉంది. అప్పుడే అదే టైంలో అక్కడున్న 6 మంది రౌడీలు ఆ అమ్మాయి అలా వాళ్ళను తిడుతూ వాళ్ళను గొడవకు రమ్మని ఆమె పిలుస్తూ ఉంటే అప్పుడు ఇప్పుడు కనుక ఆమెకు భయపడి వాళ్ళు కనుక వెనకడుగు వేస్తే వాళ్ళ పరువు పోతుంది.
అందుకోసం అని చెప్పి అందరూ ఆ ఆరుగురు అందరూ ఆమె వైపు కోపంగా వచ్చారు. ఆమె ఎలా కొడుతుంది అంటే అస్సలు భయపడకుండా దొరికినంత వరకు ఆ రాడ్డుతో కొడుతూ ఇంకొకరిని సెంటర్లో కాలితో తన్ని ఇంకొకరిని చంపకు వేసి లాగిపెట్టి పొట్టపై గుద్ది ఇలా ఎలా పడితే అలా కొడుతూ ఉంది. అలా చాలాసేపు వాళ్ళను కొడుతున్నా వాళ్ళు ఆమె దగ్గర తన్నులు తింటూ పౌరుషంగా ఇప్పుడు అమ్మాయి దగ్గర తన్నులు తిని ఇంటికి వెళ్తే వాళ్ళ పెళ్ళాలు ఖచ్చితంగా తిడతారు అని ధైర్యం తెచ్చుకొని ఆ నొప్పుల్ని భరిస్తూనే లేచి వెళ్తున్నారు వాళ్ళు. ఇక ఆమెకు ఓపిక నశించింది. అందుకే మళ్ళీ రాడ్ అందుకొని ఒక్కొక్కడిని మళ్ళీ పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టడం మొదలుపెట్టింది ఆ అమ్మాయి. కానీ కరెక్ట్‌గా ఆమె అలా కొడుతున్న క్షణాన ఎవరో వెనక నుంచి ఆమె ఏదైతే ఇనుప రాడ్డునై తీసుకొని కొడుతుందో అలాంటిదే ఇంకొకటి వాడు కూడా తీసుకొని ఆమె మీదికి వెనక నుంచి కొట్టడం కోసం వచ్చాడు. తార ఆ క్షణం అది గమనించలేదు. చుట్టూ ఉన్నవాళ్ళంతా అది చూసి టెన్షన్ పడిపోతూ గట్టిగా తారా అని గట్టిగా అరిచారు. ఆ సినిమా హాల్ ఓనర్ కూడా టెన్షన్ పడిపోతూ దగ్గరికి రాబోయాడు. కానీ అదే క్షణాన ఎవరివో బలమైన చేతులు ఆమెను ఆమె చుట్టూరా వేసి చుట్టేసాయి. ఆ చేతులు ఎంత గాఢంగా అంటే వాడు ఆమెను కొట్టబోయి టక్కున ఆ పర్సన్ ఆమెను చుట్టేసేసరికి కరెక్ట్‌గా వాడు కొట్టిన దెబ్బ ఆ పర్సన్ వీపుకి తగిలింది. ఆ పర్సన్ ఆమెను గుండెల్లో దాచేస్తూ 2 చేతుల్లో కౌగిలిని 2 చేతులతో బిగిస్తూ ఆ దెబ్బ వల్ల తగిలిన నొప్పి ఆ కౌగిలి వల్ల మాయం అవుతూ ఉంటే ఆమె బాడీ స్మెల్ ఒక్క క్షణం అతడి మనసులో వేల అలజడులను పుట్టించడం మొదలుపెట్టింది. అలాగే కళ్ళు మూసుకొని ఇద్దరూ ఉండిపోయారు. తార గువ్వపిట్టలా ఒదిగిపోయింది. అతడు గుండెల్లో ఆమెను దాచేసుకున్నాడు పసిపాపలా. అప్పుడు ఆమె అతడి గుండె చప్పుడు చాలా స్పీడ్‌గా వినిపించింది. పైగా అతడి బాడీ నుంచి వస్తున్న ఆ స్మెల్. కళ్ళు మూసుకొని అలాగే ఉండిపోయింది. ఏదో ట్రాన్స్‌లో తార. అప్పుడే ఇందాక అతన్ని కొట్టిన వ్యక్తి భయపడిపోతూ ఆ రాడ్‌ని కింద పడేస్తూ "రేయ్! పోలీసులొచ్చారు పరిగెత్తండి" అంటూ అక్కడున్న రౌడీలంతా ఒక్కసారిగా పరుగందుకున్నారు. ఆ వ్యక్తి ఆమెను వదిలి వెళ్ళిపోతున్న వాళ్ళ వైపు చూసి అతడితో పాటు వచ్చిన కానిస్టేబుల్స్ మిగతా కొంతమంది పోలీసుల వైపు చూస్తూ ఆ వ్యక్తి పట్టుకోండి ఆ ఈడియట్స్ని తీసుకెళ్ళి అందరినీ బొక్కలో తోయండి అని ఐపీఎస్ ఆఫీసర్ అయిన సిద్ధార్థ్ అంటూ ఉంటే ఒక్క క్షణం అతడు గొంతుకి తార అప్పటిదాకా అతడు వదిలేసినా కూడా కళ్ళు మూసుకొని అతడు గుండె చప్పుడు వింటూ ఫీల్ అవుతూ అలాగే ఉంది కాస్త తేరుకొని చూసినా ఆమెకు అక్కడ ఐపీఎస్ ఆఫీసర్ అయిన సిద్ధార్థ్ ఆమె ఎదురుగా కనిపించాడు. పిచ్చ హ్యాండ్సమ్‌గా లైట్‌గా బియర్డ్ పెంచి హైట్ 6.5 అలా ఉంటాడు అనుకుంటా. నిజంగా దూసుకొస్తున్న బుల్లెట్ అంత పదునుగా ఆ యూనిఫామ్‌లో ఇంకా పిచ్చ హ్యాండ్సమ్‌గా కనిపిస్తూ ఉంటే ఒక్క క్షణం తార ఎన్ని రోజులు తన లైఫ్‌లో ఒక్కసారి కూడా ఏ అబ్బాయిని చూస్తున్నా రాని ఫీలింగ్ అతన్ని చూస్తుంటే వచ్చింది ఆ క్షణం ఆమెకు. అలాగే అదే ట్రాన్స్‌లోనే చూస్తూ ఉండిపోయింది. ఆమెకు అతన్ని చూస్తూ ఉంటే గట్టిగా హగ్ చేసుకోవాలి అని, మళ్ళీ ముద్దు పెట్టుకోవాలి అని ఇలా ఏవేవో పిచ్చి పిచ్చి థాట్స్ రావడం మొదలయ్యాయి. ఏంటిది? నేనేనా? నాకు కాలేజ్ ఫ్రెండ్స్ చాలామంది అబ్బాయిలు నాకు తెలుసు. నాకు వాళ్ళు చాలా సార్లు ట్రై చేశారు. కానీ ఎవరిని నేను ఇలా ఫీల్ అవ్వలేదు. కానీ ఎందుకు ఈ పోలీస్ ఆఫీసర్‌ని చూస్తుంటే ఏదో తెలియని ఫీలింగ్. నాకే చెప్పుకోవడానికి కూడా సిగ్గేస్తుంది. నాలో నేనింత డర్టీ మైండెడ్‌గా ఆలోచిస్తున్నానేంటి అని ఆమె అనుకుంటున్నా అదే టైంలో సిద్ధార్థ్ కోపంగా ఆమె వైపు చూసి యూ ఈడియట్! కొంచెమైనా బుద్ధుందా? నువ్వేమైనా ఆకురవుడివా? అమ్మాయివి అయ్యి ఉండి కూడా ఇలా బుద్ధి లేదు గొడవ పడ్డానికి అని అతడు అంటూ ఉంటే ఒక్క క్షణం ఆమె అలాగే చూస్తూ అతడు తిడుతున్నా కూడా ఏం మాట్లాడకుండా అలాగే ఉండిపోయింది తార. కానీ ఆమె అతడు ఏం చెప్తున్నా కూడా వినకుండా పలక్కుండా ఉండేసరికి కోపం వచ్చిన సిద్ధార్థ్
ఆమె చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళి ఆమెని అతడి కారులో తోశాడు. బ్యాక్ సీట్లో ఆమె భయపడుతూ, ఎందుకు ఇతడు నన్ను కారులో కూర్చోబెట్టుకున్నాడు ఇప్పుడు అని భయపడుతూ ఉంది తార. అదే టైంకి అక్కడికి ఆ సినిమా హాల్ ఓనర్ అయిన అతను వచ్చి, సిద్ధు, నువ్విక్కడ గొడవ జరుగుతుంది అని సాల్వ్ చేస్తావు అని చెప్పి పిలిచాన్రా, అంతే తప్ప ఆ అమ్మాయిని తీసుకెళ్ళి స్టేషన్లో వేయమని అని కాదు అని. ఆ అమ్మాయి చాలా మంచిది సిద్ధు, పాపం సిద్ధు, వదిలేసేయ్, ఏదో చిన్నపిల్ల, అలా అప్పుడప్పుడు అల్లరి చేస్తుంది. పైగా వాళ్ళ నాన్న కూడా నాకు బెస్ట్ ఫ్రెండ్ రా. ఆ అమ్మాయికి ఏదైనా అవుతుందేమో అని భయంతో నేను పిలిచానే తప్ప ఆ అమ్మాయిని ఇలా నువ్వు స్టేషన్కి తీసుకెళ్తావు అని కాదు, పంపించాలి అని అంతకన్నా కాదు, అస్సలు కాదు అని ఆయన చెప్తుంటే, బాబాయ్ మీకేం తెలియదు ఊరుకోండి, ఇలా సినిమా హాల్ దగ్గర గొడవ పెట్టుకోవడం మంచి పద్ధతేనా? వీళ్ళ ఫాదర్ మీ ఫ్రెండ్ అని ఇప్పుడు నువ్వే చెప్పావు కదా, స్టేషన్కి రమ్మని చెప్పండి. తర్వాత అక్కడ ఏమున్నా సరే ఆయనతో నేను మాట్లాడతా, కొంచెం గట్టి పెడితే తిను దారికి వస్తుంది అని సిద్ధు అనేసరికి ఆయన ఏదో చెప్పాలి అనుకున్నారు. కానీ సిద్ధు వినకుండా వెళ్ళి అతడి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు సిద్ధు. కానీ తార మాత్రం అతడి వైపు సిగ్గు లేకుండా చూస్తూ సైట్ వేస్తూనే ఉంది తార. ఒక్క క్షణం ఆమె చూస్తున్న ఆ చూపుకి సిద్ధుకి సిగ్గుగా అనిపించింది. ఏంటి పిల్ల అలా చూస్తుంది? కొంచెమైనా ఆడపిల్లలా బిహేవ్ చేస్తుందా తను అని అనుకున్నాడు మనసులో. ఆ తర్వాత కొద్దిసేపటికి ఆమె చేతులకి హ్యాండ్స్ కప్స్ వేసి తీసుకొచ్చి సెల్లో పడేశాడు. చిన్నపిల్లల అమాయకంగా పెద్ద పెద్ద కళ్ళతో సిద్ధు వైపు అంతవరకు సైట్ కొడుతూ ఉంది. కాస్త ఇప్పుడు కోపంగా ఉడుక్కుంటూ హ్యాండ్సమ్గానే ఉన్నాడు. కానీ రాక్షసుడు వీడు. ఏంటి ఇంత రూడ్గా బిహేవ్ చేస్తున్నాడు? కనీసం ఆడపిల్లను అని కూడా ఆలోచించలేదు అని తిట్టుకుంటూ, హలో ఎక్స్క్యూజ్ మీ అని అంటూ చిటికే వేసి మరీ పిలిచింది. అక్కడున్న పోలీస్ స్టేషన్లో లేడీ కానిస్టేబుల్ ఇంకా కొంతమంది కానిస్టేబుల్స్, అక్కడే స్టేషన్లో ఇంకొంతమంది క్రిమినల్స్ కూడా ఉండేసరికి వాళ్ళకు కూడా కొంచెం విచిత్రంగా చూశారు తార వైపు. అప్పుడు సిద్ధు కోపంగా ఆమె వైపు తిరిగేసరికి ఆమె అతడి షర్ట్పై ఉన్న నేమ్ ప్లేట్ చూసి, ఓహో, ఐపీఎస్ ఆఫీసర్ సిద్ధార్థ మీరేనా? నేను మీ పేరును చాలాసార్లు విన్నాను సార్, కాకపోతే చూడటం ఇదే మొదటిసారి. మీరు చాలా చేశారంట కదా, అసలు మీకు కొంచెం ఎక్కువంట కదా, కానీ దానికి అస్సలు లెక్కలేదంట అని ఆమె ఏదేదో వాగుతుంది. అది సరే కానీ నేను చాలా మంచిదాన్ని సార్, మీరు ఎవరనుకొని ఇలా నన్ను తీసుకొచ్చారో, ప్లీజ్ ప్లీజ్ వదిలేయచ్చు కదా, అమాయకురాలిని కదా అన్నీ అంత ఇన్నోసెంట్గా ఆమె మాట్లాడుతూ మళ్ళీ తింగరిగా మాట్లాడుతూ ఉండేసరికి ఒక్క క్షణం సిద్ధు ఆమె కళ్ళ వైపు చూశాడు. కాటుకు దిద్దిన ఆ కళ్ళు ఇంకా అందంగా కనిపిస్తూ అతన్ని కట్టిపడేస్తూ ఉంటే ఒక్క క్షణం మైమరుపుగా చూసి మళ్ళీ తల పక్కకు తిప్పేశాడు సిద్ధు. తార ఏడుపు మొహం పెట్టి, నాకు చాలా దాహంగా ఉంది, కనీసం వాటర్ అయినా ఇవ్వండి అని చిన్న గొంతుతో అడిగేసరికి సిద్ధు ఏదో ఫైల్ చూస్తూ అక్కడ అంతగా గొడవ చేస్తూ, మీ హీరోకి పాలాభిషేకం చేశావు కదా, అప్పుడు వాటర్ దాహంగా అనిపించలేదా అని కళ్ళు ఎగరేశాడు సిద్ధు. దాంతో అతడి మాటల్లో వెటకారం అర్థమయ్యి అతడిని తిట్టుకుంటూ, ఒసే తారా, లైఫ్లో నువ్వు పోలీస్ స్టేషన్ మొహం కూడా ఎప్పుడూ చూడలేదు, అలాంటిది ఈ రౌడీ పోలీసోడు నన్ను సెల్లో వేసేశాడు, పైగా ఇప్పుడు నా మీద కేస్ కానీ పెడితే నోవే, నా ఫ్యూచర్, నేను అనుకున్న నా గోల్ అని ఇలా ఏదేదో ఆలోచిస్తూ ఆమె కొంచెం తలుచుకుంటేనే టెన్షన్ వచ్చేస్తుంది. ఒక్కసారిగా కళ్ళలో కన్నీళ్ళు వచ్చేశాయి. భయం వేసింది. ఆమె అనుకున్న కల ఎక్కడ నెరవేరదో అని. అక్కడికి నానమ్మ, నాన్న అందరూ చెప్తూనే ఉన్నారు, నోరు మూసుకొని ఇంట్లో ఉండక నీకెందుకే ఇవన్నీ అని తన్ని తాను తిట్టుకుంటూ కన్నీళ్ళు వచ్చేసరికి ఒక్కసారిగా అక్కడ నేలపై కూర్చొని తలను కిందికి దించేసి కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చేశాయి. అప్పుడే అదే టైంలో అదే క్షణాన బయట నుంచి చిటితల్లి చిటితల్లి అంటూ ఒక వ్యక్తి కంగారుగా బయట నుంచి లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చాడు.
ఒక మధ్య వయసున్న వ్యక్తి గొంతు విని ఆ అమ్మాయి గుర్తుపట్టి ఇది నాన్నే కదా అని ఎగ్జైట్ అవుతూ అక్కడ చూడగా బయట నుంచి తన నాన్న లోపలికి వస్తూ కంగారుగా వస్తున్నారు. ఆ సినిమా హాల్ ఓనర్తో కలిసి. అది చూసిన తార డాడీ అంటూ సెల్లో నుంచి ఏడుస్తూ వాళ్ళ నాన్న వైపు చూడగా వాళ్ళ నాన్నకి తన కూతుర్ని అలా పోలీస్ స్టేషన్లో చూసి కళ్ళల్లో నుంచి కన్నీళ్లు వచ్చేశాయి. అప్పుడు అక్కడే ఉన్న సిద్ధు ఆయన వైపు చూసి మీరు ఆ అమ్మాయి ఫాదరా అని అడిగాడు సిద్ధు. దానికి తార వాళ్ళ నాన్న తార చెయ్యి పట్టుకొని సార్ నేను మీతో మాట్లాడాలి, కొంచెం ఇలా వస్తారా, ఆ తర్వాత మీ అమ్మాయితో మాట్లాడొచ్చు అని సిద్ధు ఆయనతో అంటూ ఉంటే ఆ తర్వాత ఆయన కూడా సిద్ధు దగ్గరికి వచ్చారు. సిద్ధు తార ముందు మాట్లాడకుండా వాళ్ళను పక్కన రూమ్లోకి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి ఆయనతో కొన్ని విషయాలు మాట్లాడాడు. ఆయన కూడా కొన్ని విషయాలు చెప్పాడు. ఇలా చాలాసేపు మాట్లాడుకున్న తర్వాత నేను అమ్మాయి మీద ఎలాంటి కేసు పెట్టడం లేదు సార్, కానీ ఈసారి మీ అమ్మాయి మళ్ళీ ఇలా సినిమా హాల్ ముందు ఏదైనా గొడవ పడుతూ ఉంటే ఖచ్చితంగా తీసుకెళ్ళి అప్పుడు జస్ట్ లోపల వేసా అంతే, కానీ కేసు పెట్టలేదు అనేసరికి ఆయన సంతోషంగా సిద్ధు వైపు చూస్తూ సిద్ధు చెయ్యి పట్టుకొని థ్యాంక్స్ బాబు, ఒక్కగానొక్క కూతురు అని చెప్పి కొంచెం గారాబంగా పెంచాను, నేను బతుకుతుందే దాన్ని చూసుకొని బతుకుతున్నాను. ఈరోజు దానికి ఏదైనా అయ్యి ఉంటే ఖచ్చితంగా ఈ తండ్రి అనేవాడు బ్రతికి ఉండేవాడు కాదు. మీ బాబాయ్ నాకు చెప్పాడు సినిమా హాల్ దగ్గర గొడవ జరుగుతుంది అని. నా కూతుర్ని ఎవడో కొట్టబోతూ ఉంటే నువ్వు అడ్డుపడ్డావంట కదా బాబు, కరెక్ట్ సమయానికి వచ్చి కాపాడినందుకు చాలా థ్యాంక్స్ బాబు, అలాగే తన మీద కేసు కూడా ఫైల్ చేయనందుకు ఇంకా థ్యాంక్స్ బాబు అని చెప్పి సిద్ధుని రిక్వెస్ట్ చేసి తార దగ్గరికి వెళ్ళి కానిస్టేబుల్ సెల్ ఓపెన్ చేసేసరికి తార బయటికి వచ్చింది. సిద్ధు అతడు రూమ్లోనే కూర్చొని ల్యాప్టాప్లో ఏదో కేసు గురించి వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. బయటికి మాత్రం రాలేదు సిద్ధు. తారని వదలమని జస్ట్ చెప్పాడు అంతే. తార తన నాన్నను హత్తుకొని ఏడుస్తూ సారీ నాన్న, ఇలా జరుగుతుంది అనుకోలేదు అని ఆమె చెప్తుంటే తన నాన్న ఆమె కన్నీళ్లు తుడుస్తూ ఇంకెప్పుడు ఇలా చెయ్యకురా, తెలుసు కదా నీకేదైనా అయితే మీ నాన్న బ్రతకడు అని, అన్నీ తెలిసి కూడా నువ్వెందుకు తల్లి ఇలా చేశావు అని కొద్దిసేపు కూతుర్ని ప్రేమగా మందలించారు ఆయన. ఆ తర్వాత తారను వదిలేసినందుకు సిద్ధుకు థ్యాంక్స్ చెప్పాలి అని, అలాగే వాళ్ళ నాన్న అప్పటికే ఏ కేసు పెట్టలేదు, జస్ట్ నీకు భయం ఉండాలి అని అలా తీసుకొచ్చి లోపల పెట్టారంట అనేసరికి ఆమె అతనికి థ్యాంక్స్ చెప్పాలి అనుకుంది. అందుకోసమే అతడు రూమ్ దగ్గరికి వెళ్ళిన ఆమె డోర్ నాక్ చేసేసరికి సిద్ధు అక్కడ వచ్చిన ఆమె వైపు చూసి కళ్ళతోనే కమ్ అన్నాడు. దాంతో తార తప్పు చేసిన దానిలా కొంచెం తల కిందికి వంచుకొని లోపలికి వచ్చింది. ఆమె వైపు సిద్ధు అతడు రొటేటింగ్ చైర్లో కూర్చొని రొటేట్ అవుతూ పొగరుగా చెప్పండి మేడం, ఏంటి విశేషాలు, తమరు వేసేవన్నీ రౌడీ వేషాలు, తమరేమో ఐఏఎస్ కావాలి అని అనుకుంటున్నారంట కదా, ఈసారి మళ్ళీ ఏదో ఒక ఇలాంటి పిచ్చి పనుల్లో కనిపించావో అనుకో, తీసుకొచ్చి నిజంగానే దొరికినందుకు బొక్కలో పెట్టి కేసు పెడతాను నీ మీద. ఆ తర్వాత నీ డ్రీమ్లానే వెలిగిపోతూ ఉంటుంది. కాబట్టి కాళ్ళు చేతులు అన్నీ తిన్నగా పెట్టుకొని నోరు మూసుకొని ఇంటికి పోయి ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వు, ఇంకో వారంలో ఎగ్జామ్ ఉందంట కదా అనేసరికి బిక్కమొహం వేసుకొని అవును అన్నట్టు తల ఊపింది. కొంచెం భయంగా థ్యాంక్స్ సార్ అని చెప్పి అతడు రిప్లై కూడా అడగకుండా వెనుతిరిగింది. కానీ సిద్ధు ఆగు అన్నాడు. దాంతో ఆమె ముందుకు వెళ్ళిపోతున్నది కాస్త అక్కడే ఆగి వెనక్కి తిరిగింది. అతడు లేచి అతని సీట్లో నుంచి ముందుకు వచ్చి ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. ఆమె ఏం లేదు అన్నట్టు తల కిందికి దించేసేసరికి ఆమెకు సారిగా దగ్గరికి వచ్చాడు. ఆమె కొంచెం భయపడి వెనక్కి అడుగు వేసింది. ఆమె వెనక గోడ తప్ప ఇంకేం లేదు. దాంతో ఆమె అక్కడే భయపడుతూ ఆగిపోయేసరికి
సిద్ధు ఆమె రెండు వైపులా అతడి చేతులను ఉంచి ఆమె కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ, నువ్వు ఇంత ఈజీగా ఓటమిని ఎలా ఒప్పుకున్నావు? థ్యాంక్స్, సారీ. ఇది ఎవరి ముందు నువ్వు చెప్పకు. ఎందుకంటే అలా చెప్తే నువ్వు వీక్ అయిపోతావు. నువ్వు స్ట్రాంగ్ అని ఎవరికీ చూపించనవసరం లేదు. కానీ నీలో ఉన్న కాన్ఫిడెన్స్, దానివల్ల నీకు తెలిస్తే చాలు. ఇకపోతే నీ కారణంగా నిన్ను కాపాడుతూ సినిమా హాల్ దగ్గర వాడి దగ్గర నేను దెబ్బతిన్నా. నా వీపు వాచిపోయింది. నాకు దెబ్బ తగిలింది. బయట ఉన్న మీ నాన్న వచ్చి నా వీపుకు ఆయింట్మెంట్ పూస్తాడా అని కళ్ళెగిరేసి మరీ అడిగాడు సిద్ధు. దాంతో తార ఒక్కసారిగా కోపం వస్తున్నా మళ్ళీ వెంటనే భయపడుతూ అతన్ని ఒక్కసారిగా దూరం నెట్టేసి ఆ రూమ్లో నుంచి బయటికి పారిపోయింది. వెళ్ళిపోతున్న ఆమెను చూసి నవ్వుకుంటూ, క్రేజీ గర్ల్, నిజంగా ఇది బాగా ఘాటు మిర్చిలా ఉంది. అందుకనే అంతమందిని అస్సలు భయపడకుండా కొట్టేసింది అని సిద్ధు ఆమె వెళ్ళిపోవడంతో అతడు గుండెల్లో కలుగుతున్న అలజడిని కంట్రోల్ చేసుకుంటూ మళ్ళీ అతడి వర్క్లో అతడు పడిపోయాడు సిద్ధు. ఆ తర్వాత తార సిద్ధు అడిగింది గుర్తు వస్తూ ఉంటే 10 సార్లు అతన్ని తిట్టుకొని, నిజంగా వాడు వాడు పోలీస్ కాదు, రౌడీ. నన్ను నన్ను ఆయింట్మెంట్ పుయ్యమంటాడా? నేను ఒక కాబోయే ఐఏఎస్ ఆఫీసర్ అని కూడా ఆ విషయం తెలిసి కూడా అంత ధైర్యంగా అడుగుతున్నాడు. నేను ఖచ్చితంగా కలెక్టర్ అయిన తర్వాత ఫస్ట్ వీడి జాబ్ని పీకించేస్తా అని తిట్టుకుంటూ అలా తన నాన్నతో కలిసి ఇంటికి వెళ్ళిపోయింది తార. కొద్దిసేపటి తర్వాత పోలీస్ స్టేషన్కి 2 వ్యక్తులు పోలీస్ స్టేషన్ దగ్గరికి ఒక బాబుని తీసుకొని వచ్చి, మేము సార్ని కలవాలి అనేసరికి సిద్ధు బయటికి వచ్చాడు. వాళ్ళ గొంతు విని సిద్ధు దగ్గరికి వెళ్ళి, ఆ కపుల్ సార్, ఇందాక సినిమా హాల్ దగ్గర నుంచి ఒక అమ్మాయిని మీ వాళ్ళు తీసుకొచ్చారు కదా, తను పాపం సార్, చాలా మంచిది సార్. తను ఆ రౌడీలు తోపులాటలో మా పిల్లాన్ని కొడితే ఆ అమ్మాయి వచ్చి వాళ్ళని కొట్టింది. వాళ్ళ మనుషుల్ని అంతమందిని తీసుకొస్తారు అని మేము అస్సలు అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అంతా అప్పటికప్పుడు జరిగిపోయింది సార్. పాపం ఇందులో ఆమె తప్పేం లేదు అనేసరికి ఒక్క క్షణం సిద్ధు తారని ఏడిపించాడు. నిజమే, కానీ ఆమె మంచి మనసు అర్థమయ్యేసరికి సిద్ధు ఎక్కువగా ఆమెను బాధ పెట్టేశాడేమో అని అనుకొని ఆమెను ఇప్పుడే వదిలేశాం, ఇప్పుడేం పర్లేదు, తను బాగానే ఉంది అని చెప్పి పంపించాడు సిద్ధు వాళ్ళను. కానీ వెళ్ళిపోతున్నప్పుడు తార కంట్లో కన్నీళ్ళు, ఆమె మొహం ఇవే కనిపిస్తూ ఉన్నాయి సిద్ధుకి. అదే గుర్తుకు చేసుకుంటూ ఉన్నాడు. అతడు ఇన్ని సంవత్సరాలలో ఒక అమ్మాయిని కూడా అతడు దగ్గరికి రానిచ్చింది లేదు. కానీ తారను మాత్రం చాలా ఈజీగా అలా మొదటిసారి గుండెల్లో ఆమెను హత్తుకోవటం, ఆమెను హక్ చేసుకున్నప్పుడు ఆమె ఎద సిద్ధుకు తగిలింది. అది గుర్తు రాగానే అతడి పెదాలు అందంగా విచ్చుకున్నాయి. నిజంగా పూల పాన్పులా ఎంత మెత్తగా, ఎంత అందంగా ఉందో. ఇది నిజంగా అందాల రాక్షసి అని తిట్టుకున్నాడు. తారను ఒక్క క్షణంలో కలిగిన దాని లవ్ అని అనుకోవాలా, లేదా దాని రౌడీజానికి, లేదా దాని అందానికి పడిపోయిన పిచ్చోడిని అనుకోవాలా అని సిద్ధు తనలో తానే అనుకుంటూ మురిసిపోతూ ఉన్నాడు సిద్ధు. తార ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళి ఆమె కారులో నుంచి అడుగు బయట పెట్టిందో లేదో, ఇంటి బయట తను నానమ్మ ఒక అట్లకాడ తీసుకొని తార వెంట పడసాగింది. ఒసి గాడిద, అడ్డగాడిద, నిన్ను కాదే కొట్టాల్సింది, నీ బాబును కొట్టాలి. ఆడపిల్ల అణిగిమణిగి ఉండక నీకెందుకే ఆ దిక్కుమాలిన పనులు? ఒకవేళ ఆ గొడవలో నిజంగా నీకేదైనా అయి ఉంటే మా పరిస్థితి ఏంటి? అప్పుడు మీ బాబు నిన్ను కలెక్టర్ని కాదు, పిచ్చోడిలా మేమంతా నీకన్నా ముందే రోడ్డు మీద ఉంటాం అని ఆ పెద్దావిడ మాట్లాడేసరికి తార ఆ పెద్దావిడ నోటిపై చెయ్యి పెట్టి, సారీ నానమ్మ, కావాలని చెయ్యలేదే. ఆ పిల్లాడికి ఏదో హెల్ప్ చేద్దామని చెప్పి వాడిని వాళ్ళు కొడుతుంటే జస్ట్ అడ్డుపడ్డా. కానీ అంతలోపు వాడు నా మీద కూడా చెయ్యెత్తేసరికి నాకు టెంపర్ లేచి వాడిని కొట్టా. నాకేం తెలుసు వాడు బ్యాచ్ని తీసుకొస్తాడు అని
అంతా నిమిషంలో జరిగిపోయింది. అప్పుడే ఆ పోలీసోడొచ్చాడు. కాపాడి చచ్చాడు. వదిలేయొచ్చు కదా! కానీ తీసుకెళ్ళి లోపల కూర్చోబెట్టాడు" అని తార సిద్ధుని తిడుతూ ఉండేసరికి తన నాన్నమ్మ "నోర్ముయ్ చాలే కని. ఇప్పుడు ఇంటికైతే వచ్చేసావు కదా! మీ నాన్న అడగగానే ఆ అబ్బాయి నిన్ను వదిలేశాడంట. అర్థమవుతుంది. అలా వదిలేశాడంటేనే ఆ అబ్బాయి ఎంత మంచోడో. కనీసం నీ మీద కేస్ కూడా ఫైల్ చెయ్యలేదు" అనేసరికి తార గుడ్లప్పగించి ఆ పెద్దావిడ వైపు కోపంగా చూస్తూ అసలు నేనేం తప్పు చేశానని నా మీద వాడు కేస్ ఫైల్ చేయడానికి వాడేదో నన్ను ఉద్ధరించేసినట్టు మీరు వాడిని పొగుడుతూ నన్ను తిడుతున్నారు అని తార ఏడుపు మొహం పెడుతూ ఉంటే తన నాన్నమ్మ మళ్ళీ తారని తిట్టడం మొదలుపెట్టింది. దాంతో తార ఇక ఆవిడ తిట్టడం మొదలు పెడితే సైలెంట్ అవ్వదు అని తారకు ఆల్రెడీ తెలుసు కాబట్టి సైలెంట్ అయిపోయింది తారని. ఆమెకు దిష్టి తీసి ఆమెను ఇంట్లోకి తీసుకొచ్చారు. తార అమ్మ తారకు అన్నం తినిపించి వాళ్ళ నాన్న తనని కొద్దిసేపు బుజ్జగించి వాళ్ళ నాన్నమ్మ కొద్దిసేపు తిట్టి మళ్ళీ ప్రేమ చూపిస్తూ ఆమెకు కబుర్లు చెప్తూ ఆమె నిద్రపోయింది అని అర్థమైన తర్వాత వాళ్ళంతా కిందికి వచ్చేశారు. తార వాళ్ళకొక ప్రిన్సెస్ లాగా. వాళ్ళ ముగ్గురికి ప్రాణం తార. తార ఫాదర్ ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్. బిజినెస్ చేస్తూ ఉంటారు. వాళ్ళకు ఉన్నంతలో బాగానే సంపాదించారు. వాళ్ళ నాన్న పైగా వాళ్ళ వాళ్ళ తాతయ్య ఊర్లో ఉన్నప్పుడు వ్యవసాయం బాగా చేసేవాళ్ళు. ఆ రకంగా వాళ్ళకు భూములు, పొలాలు, ఇల్లు అసలు చాలానే ఉన్నాయి ఆస్తులు. వాటన్నింటికీ తార ఒక్కటే వారసురాలు. వాళ్ళు పిల్లలు పుట్టక కాదు, తారని మాత్రమే కంది. తార తర్వాత ఇంకెవరిని వాళ్ళు వద్దు అనుకున్నారు. ఆమెని ఒక నక్షత్రంలా మెరిసేలా పెంచాలి అని తార తండ్రి కోరిక. చిన్నప్పటి నుంచి ఆమె ఏది అడిగినా వాళ్ళు తెచ్చి ఇస్తారు ముగ్గురు. ఆయన ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టే ఆడపిల్లంటే ఇంట్లో వంట చేయటం, పూలు పూజలు ఇలాంటివన్నీ అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ తార అలా కాదు. ఆమె తన తండ్రి ఏవైతే కలలు కన్నాడో ఆ కలలకు నిలువెత్తు రూపం. చిన్నప్పుడే కరాటే, కుంఫు, మార్షల్ ఆర్ట్స్ ఇలా ప్రతి ఒక్కటి సమ్మర్ హాలిడేస్లో నేర్చుకుంటూ వచ్చింది తార. చదువులో అయితే టాపర్ తను. అలాగే అలా అంత గారాబంగా చూసుకున్న ఆమెకు కూడా వాళ్ళు ముగ్గురే ప్రపంచం. స్కూల్లో ఉన్న పిల్లలంతా స్కూల్ తరపున ట్రిప్కి వెళ్తూ ఉంటే తను మాత్రం తన ప్రపంచంలో ఉన్న తన అమ్మ నానమ్మతో కలిసి బయటికి వెళ్ళేది. వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళమన్నా కూడా నా ఫ్రెండ్స్ మీరే కదా అంటూ అల్లరి చేసేది. వాళ్ళతో ఆడుకునేది. వాళ్ళను ఒక్క నిమిషం కూడా వదిలేది కాదు తార. తారకు ఇన్స్పిరేషన్ సుమిత్రాదేవి. ఆవిడ కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్. ఈ మధ్యకాలంలో ఆవిడ రిటైర్డ్ అయిపోయింది. ఏదో ఒకరోజు ఆవిడ్ని కలిసి తన ఇన్స్పిరేషన్ మీరే అని, నేను మిమ్మల్ని చూసి ఇలా ఐఏఎస్ ఆఫీసర్ని కావాలి అనుకుంటున్నా అని తన ఇష్టాలని ఆవిడతో చెప్పాలి అని తన కోరిక తారకు. అలా తార ఆ రోజంతా తన అమ్మా నాన్నలతో తన నానమ్మతో తిట్లతో నిద్రలోకి జారుకుంది. కానీ అలా జారుకున్న ఆమెకు కలలో సిద్ధు ఆమె దగ్గరగా వచ్చాడు. ఆమె నడుంపై చెయ్యి వేసి ఆమెను దగ్గరికి లాక్కున్నాడు. ఆమె నెట్టేయలేదు, కొట్టలేదు, దూరం తొయ్యలేదు. సైలెంట్గా సిద్ధు మొహంపై చూస్తూ ఉంది అతడి మొహం వైపు. అప్పుడు సిద్ధు ఆమె పెదాలని సున్నితంగా ముద్దు పెడుతూ ఉన్నాడు సిద్ధు. ఆ తర్వాత ఆమె బాడీ మొత్తం వేడెక్కిపోతుంది. అతడు చేతులతో ఆమె బాడీని మొత్తం తడిమేస్తూ ఉన్నాడు సిద్ధు. ఒక్క క్షణం సిద్ధు చేస్తున్న పనులకు తార ఉక్కిరి బిక్కిరి అయిపోయింది తార. అప్పుడు సిద్ధు మెల్లగా ఆమె చెవి దగ్గరికి వచ్చి, నా వీపుపై దెబ్బ తగిలింది, మసాజ్ చేస్తావా పాపా అని అడిగాడు. అంతే ఒక్కసారిగా ఆ మాటకు అతన్ని దూరం నెట్టి నిద్రలో నుంచి ఉలిక్కిపడి లేచింది తార. ఒక్క క్షణం ఆమె నిద్రలో కల కంది అని అర్థమయ్యేసరికి గట్టిగా తల కొట్టుకుంటూ, కొంచెం కూడా సిగ్గులేదు నీకు, వాడు అడిగినది చాలా తేడాగా ఉంది, ఆ విషయం తెలిసినా వాడేదో నీ మొగుడైనట్టు వాడి గురించి నువ్వు డ్రీమ్స్ కంటూ ఉన్నావు
అయినా తారా, నాకు అర్థం కానిది, ఎవరైనా నీతో తప్పుగా బిహేవ్ చేస్తే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేదానివి నువ్వు. అలాంటిది వాడిని చూసి ఎందుకు సైలెంట్ అయిపోతున్నావు? అంతేకాదు, మొదటి క్షణం వాడిని సినిమా హాల్ దగ్గర వాడు 2 చేతులతో నన్ను బంధించేసి చుట్టేసినప్పుడు ఆ ఫీలింగ్ నా బాడీ అంతా అల్లుకుంది. ఇప్పటికి కూడా వాడు నన్ను అలాగే, అలాగే వాడి చేతులతో బంధించేసినట్టు నాకెందుకు అనిపిస్తుంది? నాకు పిచ్చి పట్టినట్టు ఉంది. అయినా వాడిని నేను కోపగించుకుంటున్నా, అసహించుకుంటున్నా. అయినా ఫస్ట్ సైట్‌లోనే ఎందుకు వాడు ఇంతగా గుర్తొస్తున్నాడు? ఐ హేట్ యూ సిద్ధార్థ్, ఐ హేట్ యూ అని గట్టిగా అరుస్తూ ఆమెకు నిద్ర రాకపోయేసరికి ఏం చేయాలో అర్థం కాక బాల్కనీ దగ్గరికి వెళ్ళి నిల్చుంది తార. అలా ఆలోచించి ఆలోచించి ఎప్పటికో నిద్రపోయింది. ఇక్కడ మన సిద్ధు బాబు కూడా స్టేషన్ నుంచి నైట్ 11:30కి ఇంటికి వెళ్ళి ఆమె గురించి ఆలోచిస్తూ అలాగే నిద్రలోకి జారుకున్నాడు సిద్ధు. అలా అలా కాలం గడుస్తూ గడుస్తూ నెల రోజులు ఇట్టే గడిచిపోయింది. ఆ తర్వాత ఈ నెల రోజుల్లో సిద్ధుకి తార కనిపించలేదు. తారకి సిద్ధు ఎక్కడా ఎదురుపడలేదు. అలా ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోయారు. కానీ అప్పుడప్పుడు మాత్రం సిద్ధు ఆలోచనలు తారను ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. తార గుర్తొస్తూనే ఉంది సిద్ధుకి. కానీ ఇద్దరు మొండోళ్ళు ఇద్దరు మొండోళ్ళు కదా! వాళ్ళ ఫీలింగ్స్ని పైకి కనిపించనివ్వకుండా మేనేజ్ చేస్తూ వచ్చేశారు. అలా ఒకరోజు తార ఇంట్లో ఖాళీగానే కూర్చొని ఉంది. ఆమె ఆ రోజే ఆ రోజే యూపీఎస్సీ ఎగ్జామ్స్ రాసేసి కొంచెం రిలాక్స్ అవుతూ ఉన్న అదే సమయంలో తన నాన్నమ్మ తన దగ్గరికి వచ్చి, "ఒసే దయ్యం, ఈ చీర కట్టుకొని ఈ నగలు పెట్టుకోవే" అని ఒక కవర్ తార మొహాన కొట్టింది. తార ఉడుక్కుంటూ, "ఇప్పుడెందుకు నానమ్మ ఇవన్నీ" అనేసరికి వాళ్ళ నాన్నమ్మ కోపంగా, "నోర్ముయ్, చాలు కానీ, అక్కడ మన బంధువులది ఇంట్లో ఫంక్షన్ ఉంది. కొత్తగా పెళ్ళి అయిందంట. పెళ్ళికి పెళ్ళికి మేమందరం వెళ్ళొచ్చాం. ఇక ఈరోజు సత్యనారాయణ వ్రతం చేస్తున్నారు. నువ్వు ఇప్పుడు కనుక రాకపోతే అప్పుడు రాలేదు. ఎందుకో అని అడిగితే మీ నాన్న నా కూతురికి ఎగ్జామ్ ఉంది, అది ఇది అంటూ ఏదో కవర్ చేశాడు. కానీ ఇప్పుడు తలా ఒక మాట మీ నాన్నని అంటారు. ఆ పిల్లకు ఎంత ఐఏఎస్ చదువుతుందని చెప్పి ఎందుకంత పొగరు? అందుకే ఎక్కడికి పిలిచినా రాదు" అని ఇలా మాట్లాడుకుంటారు అని ఆ పెద్దావిడ అనేసరికి తార ఇంకేం మాట్లాడకుండా ఆ చీర తీసుకొని వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఆమె చీర కట్టుకోవడం రాకపోయినా యుద్ధం చేస్తూ ఎలాగోలా కట్టేసుకుంది. మధ్యలో వాళ్ళ అమ్మ కూడా హెల్ప్ చేసింది. రెడ్ కలర్ శారీ, మెడలో చాలా నగలు వాళ్ళ నానమ్మ తెచ్చిపెట్టిన సింపుల్గా ఉండే చైన్ వేసుకొని చెవులకు మాత్రం బుట్టకమ్మలు, ముత్యాల చంపస్వరాలు, చాలా అందంగా ముద్దుగా ఉంది తార. మొహాన చిన్న బొట్టు, తన కింద కుంకుమ అందంగా మెరిసిపోతూ ఉంది. అప్పుడు ఆమె కిందికి రెడీ అయి వచ్చేసరికి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఆమె వైపు హ్యాపీగా చూశారు. మొదటిసారి ఆడపిల్లలా కనిపిస్తున్నావే అని వాళ్ళ నానమ్మ కూడా ఆమెను ఆట పట్టించేసరికి వాళ్ళ నానమ్మ వైపు గుర్రుగా చూసి, "పోవే ముసలి, నాన్న చూడు, మీ అమ్మ నన్ను వెక్కిరిస్తుంది" అని ఏడుపు మొహం పెట్టింది తార. దానికైనా, "ఊరుకోమా, నా తల్లి ఎలా ఉన్నా అందంగా ఉంటుంది" అని అన్నారు ఆయన. తార తన ఫ్యామిలీతో కలిసి ఫంక్షన్కి బయలుదేరింది. అందరూ ఆమె రావడంతో అందరూ సంతోషంగా విష్ చేస్తూ ఉన్నారు. అప్పుడు తార కూడా అందరితో బాగా కలిసిపోతుంది. గలగలా మాట్లాడుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు మైండ్లో ఎలాంటి చెత్త లేకుండా ఫ్రీగా అందరితో కలుపుగోలుగా అల్లరి చేస్తూ మాట్లాడుతూ ఉంది తార. అప్పుడే ఆ పూజ చేస్తున్న పెళ్లి కూతురు ఎవరో కాదండోయ్, తారకు వరుసకు మామయ్య కూతురు. ఆమె దగ్గరికి వెళ్ళి ఒకసారి హాయ్ చెప్పి మళ్ళీ అమ్మా నాన్న దగ్గరికి వచ్చేసింది తార. అప్పుడే పంతులు గారు, "అమ్మా, ఇక్కడ తులసి దళాలు లేవేంటి" అని చెప్పేసరికి ఒక్క క్షణం అందరూ పూజ వైపు చూశారు. అప్పుడే అక్కడున్న ఒక ఆవిడ, "పైన ఉన్నాయి పూజారి గారు, తీసుకురావడానికి మా సిద్ధు వెళ్ళాడు, ఇప్పుడే తీసుకొస్తుంటాడు. సిద్ధు,
త్వరగా తీసుకురా నాన్న అని ఆవిడ కింద నుంచే అరిచేసరికి ఒక్క క్షణం ఆవిడ వైపు తార కూడా చూసింది. తీక్షణంగా చూసింది ఆవిడ వైపు. అలా ఆవిడను చూడగానే ఎక్కడో చూసిన ఫీలింగ్ కలిగింది తారకు. ఆవిడను చూస్తూ ఉండటం వల్ల అప్పుడు ఏం మాట్లాడిందో ఆ క్షణం తార పెద్దగా పట్టించుకోలేదు ఆవిడ మాటలను. ఆవిడ సిద్ధుని పిలవటాన్ని తార సంతోషంతో తన నాన్నమ్మ చెయ్యి పట్టుకొని పిలుస్తున్న ఆవిడ చెయ్యిని వదిలేసి చిన్నపిల్లలా పరిగెత్తుకుంటూ ఆవిడ వైపు వెళ్ళిపోయింది. ఆవిడ అప్పుడే అక్కడ పూజారి గారు పూలు అందిమ్మనడంతో అవి అందిస్తూ ఉంది ఆవిడ. అవి అందించి పెళ్ళికూతురు పక్కన కూర్చొని పూజ చూస్తూ ఉన్న ఆవిడను తార చూస్తూ ఎక్సైట్ అవుతూ ఆవిడ పక్కకు వెళ్ళి అలాగే ఆశ్చర్యంగా చూస్తూ కూర్చుంది ఆవిడ వైపు తార. ఆవిడ ఒక్కసారిగా అలా తన పక్కన వచ్చి కూర్చున్న ఆ అమ్మాయి వైపు చూసి చిన్న స్మైల్ ఇచ్చింది ఆవిడ. దాంతో తార ఆమె స్మైల్ చూసి కూడా ఆశ్చర్యంగా మీరు నా ఐడల్ సుమిత్రాదేవి గారు కదూ అని ఏదో ట్రాన్స్లోనే ఆమె చెయ్యి పట్టుకొని ఊపేస్తూ ఉంది తార. అప్పుడే పైనుంచి తులసి దళాలను తీసుకొని వచ్చిన సిద్ధు ఈ తిక్కలదేంటి ఇక్కడ అమ్మ దగ్గర అని అనుకుంటూ హే ఏం చేస్తున్నావు ఇక్కడ అని అడిగాడు తారని సిద్ధు. కానీ తార సిద్ధు పిలుస్తున్నా కూడా పలక్కుండా ఆవిడ వైపు అలాగే ఆశ్చర్యంగా చూస్తూ చెప్పండి మ్యామ్ మీరు నిజంగానే సుమిత్రాదేవి గారు కదూ అని మళ్ళీ సంతోషంగా అడిగేసరికి ఆవిడ అవునమ్మా నా పేరు సుమిత్రాదేవి. ఏంటి ఐడల్ అది ఇది అంటున్నావు అని ఆవిడ స్మైలింగ్ ఫేస్తో అనేసరికి దానికి తార నవ్వుతూ మేడం నేను కూడా సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నా. మీలాగే ఒక పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ని అవ్వాలని చెప్పి నా కోరిక. నిజంగా లైఫ్లో ఆ కోరిక తీరిన వెంటనే ఎక్కడున్నా మీ దగ్గరికి వచ్చి కలవాలి అని అనుకున్నా. కానీ నా కల ఇంత త్వరగా ఇలా తీరుతుంది అని నేను అస్సలు అనుకోలేదు అని తన ఎక్సైట్ అవుతూ ఉంటే అలా అవుతూ చెప్తుంటే అప్పుడే సిద్ధు అవునా అయితే మా అమ్మని కలవడానికి నా పర్మిషన్ కావాలి నీకు అన్నాడు సిద్ధు అప్పుడు మాట్లాడిన మాటలకి తార షాక్ అయి వాట్ పర్మిషనా అమ్మ ఏంటి అంటే మేడం మీ అమ్మగారా అని ఒక క్షణం ఎందుకో ఏదో తెలియని గుండెల్లో ఒక అలచడి. అంతసేపు అక్కడ సిద్ధుని సరిగ్గా గమనించలేదు, చూడనే లేదు ఆమె. ఇప్పుడు అక్కడ సిద్ధు కనిపించేసరికి హాయ్ మీరేంటి ఇక్కడ, నేను మిమ్మల్ని సరిగ్గా గమనించలేదండి, ఐఎమ్ సారీ అంది. అతడదేం పట్టించుకోకుండా చూడు మళ్ళీ చెప్తున్నా తను మా అమ్మతో ఎవరైనా మాట్లాడాలి అంటే ముఖ్యంగా నా పర్మిషన్ ఉండాలి. అమ్మా నీకు చెప్పా కదా సినిమా హాల్ దగ్గర ఒక అమ్మాయి గొడవ చేసి నానా రచ్చ చేసిందని, అది ఈ పిల్లే అని సిద్ధు తార గురించి ఆవిడకి చెప్పేసరికి అప్పుడు అక్కడ ఎక్కడ తారను ఆవిడ తప్పుగా అనుకుంటుందేమో అని తార ఒక్క క్షణం భయపడిపోతూ ఆవిడ వైపు చూసి నేను కావాలనేం చేయలేదండి, ఐఎమ్ సారీ, ఆ రోజు నా తప్పు లేదు కానీ అని చెప్పలేక లైట్గా కన్నీళ్ళు వచ్చి తల కిందికి దించేసింది. తార అలా చేసేసరికి సుమిత్రాదేవి గారు ఆమె చెంపపై చెయ్యి వేసి పిచ్చి పిల్ల ఇలా ఏడవచ్చా, అయినా నువ్వు చేసింది మంచి పనే కదా, ఎందుకు ఏడుస్తున్నావు, అయినా అందులో నీ తప్పేం లేదు, హెల్ప్ కావాలి అన్న వాళ్ళకు సాయం చేశావు, వాళ్ళు గొడవకు వచ్చారు, అయినా చాలా బాగా ఫైట్ చేసావంట కదా, నీకు తెలుసో లేదో ఆ సినిమా హాల్ ఓనర్ మా మరిది గారే, అయినా నువ్వు ఫైట్ చేస్తూ ఉన్న వీడియోని సీసీ కెమెరా ద్వారా ఫొటోస్ కలెక్ట్ చేసి నాకు పంపించారు అని చెప్పేసరికి ఇంకా ఆమె భయపడిపోతూ ఇంకేం చేయలేక సైలెంట్ అయిపోయింది తార. సిద్ధు వాళ్ళ మాటల్లో పడిపోవడంతో అతడు కొంచెం విసుగ్గా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సిద్ధు వెళ్ళి బయట గార్డెన్లో ఏదో ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటే అక్కడికి తార వాళ్ళ నానమ్మ వచ్చి ఇదిగో అబ్బాయి అని పిలిచింది. అప్పుడు సిద్ధు ఫోన్ కట్ చేసి నన్నేనా అని పిలిచేసరికి అవును నిన్నే, నేను తార నానమ్మని అనేసరికి హో అవునా చెప్పండి బామ్మగారు అన్నాడు సిద్ధు. దానికి ఆవిడ అదేంటంటే అబ్బాయి తార చాలా అల్లరి పిల్ల, కానీ అది చాలా మంచిది, 10 మందికి సాయం చేయాలి అని ఎప్పుడు అదే ఏదో ఒక ప్రాబ్లంలో ఇరుక్కుంటూ ఉంటుంది, దాని నాన్న
ఐఏఎస్ ఆఫీసర్ని చెయ్యాలి అని వాళ్ళ నాన్న అనుకున్నాడు. కానీ అది కల కోసం తన కల కోసం చాలా కష్టపడుతుంది. నాకు నా మనవరాలంటే చాలా ఇష్టమయ్యా. కానీ దాన్ని ఒక అయ్య చేతిలో పెట్టి మంచిగా చూసుకునే మనిషి అయితే కలి చూసి పోవాలి అని ఆశగా ఉంది. నాకేమో ఇంకో 2 నెలల్లో హార్ట్ సర్జరీ ఉంది. నా కోసం అని చెప్పి నేను దాన్ని పెళ్లి చేసుకోమని ఇబ్బంది పెట్టలేను. తన చదువుని నేను వదులుకోమని అడగలేను. కానీ ఎందుకో నాకు తెలియదు. కానీ అది ఆ రోజు పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి వచ్చిన అప్పటినుంచి ఏదో ఆలోచిస్తూ ఉంది. దానికి గొడవలేమీ కొత్త కాదు. చిన్నప్పటి నుంచి ఏదో ఒక అల్లరి పని చేస్తూనే వచ్చింది. ఇంటి మీదకు ఎన్నో రచ్చలు కూడా తెచ్చింది. బాగా అల్లరి చేస్తుంది. కానీ అంతే మంచిది కూడా. అంతే మంచి మనసు తనది. నాకు తెలిసినంత వరకు అది చాలాసార్లు ఈ నెల రోజులుగా సిద్ధు అని కలవరిస్తూనే ఉంది. కళ్ళలో నీ పేరుని. ఇప్పుడు కూడా అదే నేను చూసినప్పుడు దాని కళ్ళలో ప్రేమ చూశాను. నాకు తెలిసి అది నిన్ను ఇష్టపడుతున్నట్టుంది బాబు. ఒకవేళ నీకు పెళ్ళయిందా అని ఆవిడ అడిగేసరికి సిద్ధార్థ్ అయోమయంగానే లేదు అన్నట్టు తల ఊపాడు. ఆవిడ సంతోషంగా అయితే బాబు నా మనవరాల్ని పెళ్లి చేసుకోయ్యా, చాలా మంచిది. నేను చేసుకోమని అడిగితే అస్సలు చేసుకోదు, అది గయ్యాలిది. ఒకవేళ నువ్వు దాన్ని ప్రేమించి పెళ్లి చేసుకో. దాని చదువుకి నువ్వు అడ్డు రావు అని నమ్మకాన్ని ఇచ్చి నా మనవరాల్ని పెళ్లి చేసుకుంటావా అని ఆవిడ డైరెక్ట్గా అడిగేసింది సిద్ధార్థ్ని. సిద్ధు ఒక క్షణం ఆలోచించి, బామ్మ నాకు కొంచెం టైం కావాలి. మీరు ఇలా వచ్చి సడన్గా అడిగేస్తే నాకు చెప్పడానికి కొంచెం అని ఏదో చెప్పలేక ఇబ్బంది పడుతున్నాడు సిద్ధు. ఆ తర్వాత సరే బాబు, నాకు మీ అమ్మ కూడా పరిచయం అయ్యింది. మీ అమ్మ మీ నాన్న ఇద్దరు చాలా మంచివాళ్ళు అనుకుంటా. మీరు ఎంతమంది అనేసరికి నేనొక్కనే కొడుకునండి అని చెప్పాడు సిద్ధు. దాంతో ఆవిడ సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత సిద్ధు ఆవిడ అడగడమేమో కానీ సిద్ధుకు నిజంగానే ఆ చీరలో దేవకన్యలా అనిపించింది. ఆమెను పదే పదే చూస్తూనే ఉన్నాడు. ఫుడ్ సర్వ్ చేసే దగ్గర కూడా ప్రతి ఒక్క చోట ఆమె ఎవరితో అయినా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే ప్రతి క్షణం ఆమెను దూరం నుంచి పిక్స్ తీసుకోవడం, ఆమెను చూస్తూ ఆమెకు తెలియకుండా ఆమెను ఫాలో అవ్వటం, ఇలా చేస్తూనే ఉన్నాడు సిద్ధు. ఆమెకు తెలియకుండా. కానీ తార కూడా అతనికి తెలియకుండా అతన్ని చూస్తూనే ఉంది. అతడి చూపులో ఎన్నో వేల భావాలు ఆమె మదిని తాకుతూ ఉంటే ఏంటి ఫీలింగ్ చాలా కొత్తగా వింతగా అనిపిస్తుంది. నాకే తెలియకుండా నేను అతనికి అట్రాక్ట్ అవుతున్నట్టు నాకెందుకు అనిపిస్తుంది. బాడీలో కలుగుతున్న ఈ అలజడిని అదుపు చేసుకుంటూ ఆమె నార్మల్గా ఉండటానికి చాలా ట్రై చేస్తుంది. అప్పుడే సుమిత్రాదేవి గారు తార దగ్గరికి వచ్చి, అమ్మ తార, నువ్వు ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత నా దగ్గరికి మా ఇంటికి రా, నేను నీకు ట్రైనింగ్ ఇస్తాను, నేను గైడ్ చేస్తాను నీకు అనేసరికి ఒక్క క్షణం తార సంతోషంగా మేడం నిజంగానా అంటూ ఉంటే ఆవిడ స్మైలింగ్ ఫేస్తో మేడం కాదు ఆంటీ అని పిలువు అని తారను హక్ చేసుకుంది ఆవిడ. ఆవిడకు కూడా అర్థమైపోయింది. తారని చూసినప్పటి నుంచి తన కొడుకు తార వెంటే తిరగటం, తారను ఫోటోలు తీసుకోవడం అన్నీ గమనిస్తూనే ఉంది ఆవిడ. అందుకోసమని చెప్పి రిజల్ట్స్ వచ్చిన వెంటనే ఇంటికి రమ్మని చెప్పింది. ఇక కథ ఇక్కడ ఎండ్ చేస్తే కరెక్ట్గా రిజల్ట్స్ తెలిసిన వెంటనే తార సుమిత్ర గారు చెప్పిన అడ్రస్కి బయలుదేరింది. ఆ రోజు సండే కావడంతో సంతోషంగా వెళ్ళిన ఆమెకు అక్కడ వాచ్మెన్ లోపలికి రానివ్వకపోయేసరికి వెంటనే ఏం చేయాలో అర్థం కాలేదు. వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఎవ్వరివి లేవు. జస్ట్ ఇంటి అడ్రస్ మాత్రమే తెలుసు. మార్నింగ్ అప్పటికే 9:30 అలా అవుతూ ఉంది. ఉదయాన్నే వచ్చేసి తప్పు చేశానా, వాళ్ళని డిస్టర్బ్ చేసిన దాన్ని అవుతానేమో అని అనుకుంటూ తడబాటులోనే బయట గేట్ దగ్గర ఆలోచిస్తూ ఉండిపోయింది తార. అప్పుడే సిద్ధు ఫ్రెండ్స్తో అలా తిరిగి అప్పుడే ఇంటికి వచ్చాడు. అతడు మామూలుగా అయితే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, స్టేషన్కి వెళ్ళేటప్పుడు కార్లో వెళ్తాడు మామూలుగా. ఇలా ఇంటి దగ్గర
ఫ్రెండ్స్‌తో అలా వెళ్ళినప్పుడు అతడు స్పోర్ట్స్ బైక్ ఎప్పుడూ యూజ్ చేస్తూ ఉంటాడు. అలా ఈరోజు కూడా అతడు స్పోర్ట్స్ బైక్‌లో ఇంటికి వచ్చాడు. ఇంటి ముందరికి వచ్చేసరికి అలా స్పోర్ట్స్ బైక్ మీద అతన్ని చూసి నోరు తెరుచుకొని సిగ్గు లేకుండా సైట్ వేస్తూ ఉంది మన పాప. ఆమెను అంత ఉదయాన్నే అక్కడ అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయని సిద్ధు కొంచెం షాక్ అయి "నువ్వు" అని అనబోతూ ఉంటే ఆమె తడబాటులో "నేను తారను. నేను మీ అమ్మగారిని కలవడం కోసం వచ్చాను" అని ఇబ్బందిగా చెప్పింది తార. అతడు అప్పుడు తేరుకొని "అమ్మనా? సరే దా" అంటూ అతడు బైక్‌ని లోపల పార్క్ చేసి అక్కడున్న వాచ్‌మెన్‌ని కొంచెం చురుగ్గా చూసి "ఎంతసేపయింది నువ్వొచ్చి? ఎంతసేపయింది ఇక్కడ వెయిట్ చేయించారా ఎక్కువసేపు?" అనేసరికి "లేదు. కాకపోతే నాదే తప్పుందిలే. కనీసం ఆంటీ నెంబర్ కూడా తీసుకోలేదు ఆ రోజు" అని అంటూ అతడి వెంట లోపలికి అడుగు పెట్టబోయింది. కానీ మళ్ళీ ఏదో గుర్తొచ్చి కుడికాలు లోపల పెట్టింది. అలా సిద్ధుతో మొదటిసారి కుడికాలు లోపల పెట్టడం చాలా చాలా నచ్చేసింది ఆమెకు. అప్పటికే టిఫిన్ తినేసి హాల్లో కూర్చొని సండే కావటం వల్ల ముచ్చట్లు పెట్టుకున్నారు సిద్ధు అమ్మా నాన్న. సిద్ధు వాళ్ళ నాన్న బిజినెస్ చేస్తూ ఉంటారు. వాళ్ళ అమ్మగారు కూడా ఆవిడే విఆర్ఎస్ తీసుకొని రిటైర్డ్ అయ్యి ఇక సర్వీస్ చేసింది చాలు అని ఆవిడ అనుకుని కొడుకుని చూసుకుంటూ భర్తతో హ్యాపీగా ఉండడం కోసం ఆవిడే ఇక చాలు అనుకొని మానేసింది. అక్కడ ఆమెను చూసి సుమిత్రాదేవి సిద్ధు వాళ్ళమ్మ సంతోషంతో లేచి తారను హత్తుకుంటూ "ఎలా ఉన్నావు తల్లి" అని పలకరించింది ఆవిడ తారను చూడగానే. దానికి తార చిన్న స్మైల్ ఇస్తూ "బాగున్నాను ఆంటీ. మీరు చెప్పారు కదా నా రిజల్ట్స్ వస్తే ఇంటికి రమ్మని చెప్పి, అందుకని నా రిజల్ట్స్ వచ్చాయి" అని తార చెప్పేసరికి ఆవిడ కూడా ఎక్సైట్ అవుతూ ఆమె వైపు చూసింది. తార సంతోషంగా "నేను పాస్ అయిపోయా" అని అంది తార ఎక్సైట్మెంట్లోనే. దానికి సుమిత్రాదేవి గారు మరియు ఆవిడ భర్త ఇద్దరూ సంతోషంగా తార దగ్గరికి వచ్చి కంగ్రాట్స్ చెప్తూ ఉంటే తార వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుంది. అప్పుడే సిద్ధు "ఇంకేంటైతే మా రౌడీ మేడం కలెక్టర్ అయిపోతుందన్నమాట" అనేసరికి తార ఉడుక్కుంటూ "చూడండి ఆంటీ, మీ అబ్బాయి కావాల్సిందే. ఏదో జస్ట్ అలా ఆ రోజు కూడా జరిగేసరికి దాన్ని పట్టుకొని ఇప్పటికి కూడా నన్ను ఏడిపిస్తున్నాడు" అని ఏడుపు మొహం పెట్టి చెప్పింది తార. దాంతో దానికి ఆవిడ నవ్వుతూ సుమిత్రాదేవి గారు "రేయ్ సిద్ధు, తన్నులు పడతాయి. చిన్న పిల్లరా, తన్ని ఏమన్నా అంటే నీకు ఖచ్చితంగా దెబ్బలు పడతాయి సిద్ధు" అని ఆవిడ తారని దగ్గరకు తీసుకొని నుదురుపై ముద్దు పెట్టుకుంటూ చెప్పింది. తార సిద్ధుని వెక్కిరిస్తున్నట్టు మొహం పెట్టింది. ఆ తర్వాత ఆవిడ నవ్వుతూ "ఇంకేముంది, ఇంటర్వ్యూ ఒకటే కదా, అది కూడా పాస్ అయిపోతే ఆ తర్వాత ఇంకొన్ని టెస్టులు ఉంటాయి. ఖచ్చితంగా నాకు తెలిసి నీ మీద నాకు చాలా నమ్మకం ఉంది తారా. నువ్వు వాటన్నింటినీ ఈజీగా దాటేస్తావు" అని ఆవిడ కాన్ఫిడెంట్గా చెప్తుంటే తార కూడా సంతోషంగా ఆవిడని హగ్ చేసుకొని "నిజంగా మీరు నాకు ఒక రోల్ మోడల్. కాదు, మీరు నా లక్కీ చామ్. మిమ్మల్ని కలవాలి అన్న నా కోరిక తీరింది. నేను ఎగ్జామ్ కూడా చాలా బాగా రాశాను. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ" అని ఆవిడను గట్టిగా హగ్ చేసుకోవడంతో సిద్ధు వాళ్ళిద్దరి హగ్ని విడిపిస్తూ "తను మా అమ్మ. తను ఎవరైనా అలా హగ్ చేసుకుంటే నాకు అస్సలు నచ్చదు" అన్నాడు కొంచెం జెలసీతో సిద్ధు. తార అయోమయంగా చూసింది. కానీ ఆవిడ సిద్ధు చేసిన అల్లరి చూస్తూ "నువ్వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, మా కోసం అలాగే స్నాక్స్ ప్రిపేర్ చేయి" అని అంది ఆవిడ. దాంతో సిద్ధు "మా" అనేసరికి సిద్ధు "ఈరోజు సండే, పైగా నువ్వే చెప్పావు ప్రతి సండే ఇంట్లో వర్క్ అంతా నేనే చేస్తాను అన్నావు. కాబట్టి పో, ఇంట్లో పనులు అయిపోయాయి. జస్ట్ తార వచ్చింది కాబట్టి మా కోసం స్నాక్స్ ప్రిపేర్ చేయి. కలిసి కూర్చొని మూవీ చూద్దాం, లేదా బయటికి ఎక్కడికైనా వెళ్దాం" అని ఆవిడ అక్కడ చెప్పేసి "తారా రామ్మా" అని తార చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళిపోయింది ఆవిడ అక్కడి నుంచి తారను. ఆ తర్వాత సిద్ధు వెళ్ళిపోతున్నా ఆమెను వెనుక నుంచి చూసి గుండె చాలా స్పీడ్గా కొట్టుకోవడంతో ఇదొకటి చీటికి మాటికి దీన్ని చూస్తే ఓ అని కొట్టేసుకుంటూ ఉంటుంది అని అతడు ఫస్ట్ వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి ఆ తర్వాత కిచెన్లోకి వచ్చాడు. అప్పటికి తార
చాలాసేపటి నుంచి సిద్ధు వాళ్ళ అమ్మా నాన్నతో కూర్చొని చాలా కబుర్లు చెప్తూనే ఉంది తార. ఆమె మాట్లాడుతూ ఉంటే వాళ్ళ వాళ్ళకు కూతురు లేని లోటు తీరిపోయినట్టు అనిపించింది. చాలాసేపు వాళ్ళకు కబుర్లు చెప్పింది. వాళ్ళు నవ్వి నవ్వి బుగ్గలు కూడా నొప్పి వచ్చేసాయి వాళ్ళకు. అప్పుడే సుమిత్రాదేవి గారికి ఫోన్ వచ్చింది. మరియు సిద్ధు ఫాదర్ ఇది వర్క్ మీద ఏదో వర్క్ మీద ఆయన బయటికి వెళ్ళొస్తాను అని చెప్పి అంటూ ఆయన కూడా అప్పటికే బయటికి వెళ్ళిపోయారు. దాంతో తార ఒక్కటే ఉంది అని ఆవిడ దాంతో తార తల్లి సిద్ధు కిచెన్లో ఉన్నాడు. వాడికి ఏదైనా హెల్ప్ కావాలేమో, నువ్వు వెళ్ళి చెయ్యి, నేను జస్ట్ కాల్ మాట్లాడేసి వచ్చేస్తా, నీకేం పర్లేదు కదా అని ఆవిడ అడిగేసరికి తార చిన్న స్మైల్ ఇచ్చి ఓకే ఆంటీ నాకేం పర్లేదు అని చెప్పి సిద్ధు దగ్గరికి వెళ్ళిపోయింది. తార వెళ్ళడంతో ఆవిడ తార వైపు చూసి నవ్వుతూ పిచ్చి పిల్ల అంటూ ఫోన్లో తార వాళ్ళ నానమ్మ కాల్ చేయడంతో చెప్పండమ్మా అని అంది. అటువైపున్న ఆవిడ చూడండమ్మా సుమిత్ర, నేను అనుకున్నది జరిగేలా నువ్వైనా చెయ్యి తల్లి. అది ఎలాగో ఖచ్చితంగా దాని పట్టుదలతో ఐఏఎస్ కావాలి అన్న దాని కలను నెరవేర్చుకుంటుంది. కానీ అది ఖచ్చితంగా ఇంకొద్ది రోజుల్లో ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత అది ట్రైనింగ్కి వెళ్ళిపోతుంది. అప్పుడు అప్పుడెప్పుడు అప్పుడు అది ఎప్పుడు వస్తుందో కూడా మళ్ళీ నాకు తెలీదు. చాలా టైం పట్టేస్తుంది. ఆ తర్వాత అది వచ్చిన వెంటనే దాని జాబ్లో అది బిజీ అయిపోతుంది. అంతలోపు దానికి పెళ్లి చేయాలి. అందుకని వాళ్ళ నాన్నని అడిగితే తార ఇష్టం అని తప్పించుకుంటూ ఉన్నారు. తార ఒప్పుకుంటే చాలు, ఆ తర్వాత నేనేమైపోయినా పర్వాలేదు అని ఆమె అంటుంటే సుమిత్రాదేవి గారికి కూడా కొంచెం బాధేసి సరే అండి, పిల్లలు ఇప్పుడే కదా తార ఇక్కడికి వచ్చింది, ఒకరికొకరు నచ్చితే తప్పకుండా ఖచ్చితంగా మాట్లాడి ఖాయం చేసుకుందాం అని ఆవిడ కొద్దిసేపు అలా కొన్ని విషయాలు మాట్లాడి ఫోన్ పెట్టేసింది సుమిత్రాదేవి గారు తార నానమ్మతో. ఈ మధ్యకాలంలో తార వాళ్ళ నానమ్మకు అస్సలు ఆరోగ్యం బాగోలేకుండా పోతుంది. ఆవిడ బాధంతా మనవరాలు పెళ్లి చూడాలి అని. అందుకోసమే ఆ పెళ్లి జరిగితే ఆ తర్వాత ఆమెకేమైనా పర్లేదు అని అనుకుంది. ఇక్కడ తార సిద్ధు కిచెన్లో వంట చేస్తూ ఉంటే అతడి దగ్గరికి వెళ్ళింది. సిద్ధు ఆనియన్స్ కట్ చేస్తూ చెవుల్లో హెడ్ ఫోన్స్ పెట్టుకొని సాంగ్ని హమ్ చేస్తూ స్టైల్గా ఆనియన్స్ కట్ చేస్తున్నాడు. అది చూసిన తార నవ్వుతూ ఒక్కొక్క అడుగు మెల్లగా వేస్తూ అతని వైపు వెళ్ళింది. కానీ సిద్ధుకి ఏమనిపించిందో అతడు వెనుక ఎవరో ఉన్నారు అని అనిపించడంతో అతడి చేతిలో ఉన్న కత్తిని ఆ పర్సన్పై కరెక్ట్గా గొంతు దగ్గరికి తెచ్చి పెట్టేశాడు. వెనక్కి తిరిగి అక్కడ తార ఉండేసరికి ఆమె భయపడిపోతూ గట్టిగా కళ్ళు మూసుకొని భయంతో అలాగే బిక్క చచ్చిపోయింది. అప్పుడు సిద్ధు తేరుకొని కత్తిని పక్కన పెట్టి అతడి చెవులకు ఉన్న హెడ్సెట్ని పక్కన పడేస్తూ సారీ తారా, చూసుకోలేదు అన్నాడు. ఆమె కొంచెం కోపంగా ఏంటి చూసుకోలేదు, కొంచెముంటే చంపేసేవాడివి అని అంటూ అతడిపై నోరేసుకొని పడిపోబోయింది. అతడు కొంచెం కోపంగా ఏంటి నేనంటే అప్పుడే భయం పోయిందా, నోరు అలా లేస్తుంది అనేసరికి తార అతన్ని పట్టించుకోకుండా అప్పుడు నువ్వు పోలీస్ ఆఫీసర్వి కానీ ఇక్కడ ఇంట్లో పోలీస్వి కాదు అనేసరికి అతడు కళ్ళెగరేస్తూ మరైతే ఇంట్లో ఏంటి అని అడిగాడు. దానికి తార తడబడుతూ మాట దాటేస్తూ ఇంట్లో ఇంట్లో ఏముంది, మా ఆంటీ కొడుకువి అని అంది. సిద్ధు కోపంగా ఆమె వైపు చూసి రాక్షసి, అస్సలు దొరకదు అని తిట్టుకున్నాడు. ఆ తర్వాత సిద్ధు ఆనియన్స్ కట్ చేస్తుంటే ఆమె కంట్లో వాటర్ వస్తాయి అని తారా నువ్వు వెళ్ళి హాల్లో కూర్చో, ఆనియన్స్ కట్ చేస్తున్నా కాబట్టి నీ కంట్లో వాటర్ వస్తాయి అనేసరికి తార నవ్వుతూ మా మమ్మీ నాకు కుకింగ్ కూడా నేర్పించింది, నేను బాగా కుక్ చేస్తాను, ఆనియన్స్ కట్ చేయడం ఇలా కాదు, మామూలుగా ఆనియన్స్ కట్ చేసేటప్పుడు నాలుకను ఇలా ఇలా ముందుకు పెట్టి కొరికి పట్టుకుంటే కంట్లో నుంచి వాటర్ రావంట, ఈ చిట్కా మా నాన్నమ్మ చెప్పింది, ఇలా పెట్టుకొని కట్ చేయాలి అని తార అంటుంటే ఆమె అతడి చేతిలో ఉన్న కత్తి తీసుకొని ఆమె ఆనియన్స్ని కట్ చేస్తూ ఉంటే అప్పుడే ఆమె సిద్ధుకి ఎలా కట్ చేయాలో చూపించడం కోసం నాలుకని బయటికి పెట్టింది. ఎందుకో తెలీదు, ఎప్పుడూ లేనిది సిద్ధులో ఏదో వింత భావం.
అలాగే ఆమె వైపు చూస్తూ ఉండిపోయాడు. అలా చూస్తూ చూస్తూ ఒక్కసారిగా ఆమె నడుంపై చెయ్యి వేసి దగ్గరగా లాక్కొని ముద్దు పెట్టడం స్టార్ట్ చేశాడు. తార ఒక్క క్షణం ఆమె చేతిలో ఉన్న కత్తిని వదిలేసి టెన్షన్తో అలాగే బిగుసుకుపోయింది. కానీ వెంటనే తేరుకున్న ఆమె అతన్ని ఒక 2 నిమిషాలకు నెట్టింది. కానీ సిద్ధు ముద్దులో గాఢత పెరిగింది. దాంతో అతడి మీద ఎక్కడో తెలియని ఇష్టం స్టార్ట్ అయిపోయింది. తారకు ఆల్రెడీ తెలుసు. దాంతో అతడు పెడుతున్న ముద్దుకు లొంగిపోయి ఆ క్షణం అతడి టీషర్ట్ని గట్టిగా పట్టుకొని అతన్ని ఇంకా దగ్గరికి లాక్కుంది. ఆమె లాక్కొని ముద్దు పెట్టడం మొదలుపెట్టింది. కానీ అతడి హైట్కి అతడు అందటం లేదు. దాంతో అతడు ఆమెను ఎత్తి కిచెన్ కౌంటర్ టాప్పై కూర్చోబెట్టి ముద్దు పెట్టడం మొదలుపెట్టాడు. అసలు ఎంత డీప్గా పెడుతున్నాడు అంటే అతడి చెయ్యి ఆమె చెంపపై వేసి ఆమె పెదాలను ఏదో తేనెలా జుర్రుకుంటూ ఇష్టంగా కొరికిన చోట ఎంగిల్ని అద్దుతూ 2 పెదాలతో సయ్యాటలాడుతూ చాలాసేపు దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ ముద్దు పెట్టాడు. ఆమెకప్పటికే ఊపిరి భారం అవుతుంటే సిద్ధుని వెనక్కి నెట్టి ఊపిరి తీసుకుంటూ గసపోస్తూ ఉంది. తార సిద్ధు కూడా ఆల్మోస్ట్ అదే సిచ్యువేషన్లో ఉన్నాడు. అప్పుడే సిద్ధు ఎందుకో తెలీదు తారను చూడాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపించింది సిద్ధుకి. ఆ తర్వాత తార కూడా చాలా ఇబ్బందిగా అనిపించింది, ఆక్వర్డ్గా అనిపించింది. అందులో సిద్ధుది ఎక్కువగా తప్పు ఉండడంతో సారీ తారా, నిజం చెప్పాలంటే నీకు కొన్ని విషయాలు ఫ్రాంక్గా చెప్పేస్తున్నా. నాకు ఈ విషయాలు నీ దగ్గర దాయడం పెద్దగా ఇష్టం ఉండదు. ఏదైనా మొహాన్ని చెప్పి మాట్లాడతాను ఎప్పుడు. నిజం చెప్పాలంటే ఆ రోజు నిన్ను సినిమా హాల్ దగ్గర వాళ్ళు కొడుతూ ఉంటే నేను గట్టిగా హగ్ చేసుకున్నా కదా, ఆ క్షణం నీ బాడీ మొత్తం నాకు తగిలిన ఆ క్షణం అప్పుడే నా మనసు నిన్ను భార్యగా యాక్సెప్ట్ చేసేసినట్టు ఉంది. అందుకని నీ గురించి పిచ్చి పిచ్చి థాట్స్. నేను నిన్ను చూస్తుంటే నాలో వైబ్రేషన్స్ వస్తున్నాయి తెలుసా. నువ్వు కనిపించని నెల రోజులు పిచ్చోన్ని అయిపోయాను. కానీ ఆ రోజు పూజలో నేను నిన్ను చూస్తున్న తర్వాత నాకు బలంగా అనిపించింది నువ్వు ఎప్పటికైనా నా దానివే అని. అందుకోసం అని చెప్పి నేను గట్టిగా ఫిక్స్ అయ్యా, ఎప్పటికీ నీ చెయ్యిని వదలను అని. నాకు మీ ఇంట్లో వల్ల పర్మిషన్ కూడా ఉంది. నేను ఇక్కడికిక్కడే పెళ్లి చేసుకున్నా కూడా నాకు ఎవరు అడ్డు చెప్పరు అని సిద్ధు. ఇక నీ ఇష్టం మాత్రమే ఉంది తారా. ఇంకో విషయం, నువ్వు నీ చదువు విషయంలో అస్సలు భయపడిన అవసరం లేదు. నువ్వు నన్ను వెయిట్ చేయమన్నా కూడా నేను వెయిట్ చేస్తాను. ఎన్ని సంవత్సరాలైనా కూడా వెయిట్ చేస్తాను. అలాగే లేదు, పెళ్లి చేసుకున్న తర్వాత కూడా నా కెరియర్ని నేను చూసుకుంటాను అన్నా కూడా నాకేం పర్లేదు తారా. దేనికైనా కూడా నేను నీ చెయ్యి పట్టుకొని ఉంటాను అని సిద్ధు చెప్తూ ఉంటే ఏం మాట్లాడకుండా అతడి వైపు ఒకసారి చూసి వెళ్ళి హాల్లో సోఫాలో కూర్చుంది తార. ఆ తర్వాత సిద్ధు వాళ్ళ అమ్మగారు తార దగ్గరికి వచ్చి తారతో కబుర్లు చెప్తూ కూర్చున్నారు. ఆ తర్వాత సిద్ధు వాళ్ళకి స్నాక్స్ ప్రిపేర్ చేసుకొని వచ్చి ప్లేట్ అక్కడ పెట్టి సిద్ధు కూడా వాళ్ళ అమ్మకి ఇంకోవైపు కూర్చుంటూ టీవీ ఆన్ చేస్తూ తినడం స్టార్ట్ చేశాడు. తారని గమనిస్తూనే ఉన్నాడు సిద్ధు. ఆమె మాత్రం ఏం మాట్లాడటం లేదు. సిగ్గు మాత్రం స్పష్టంగా తెలుస్తుంది ఆమె మొహంలో. కానీ ఏదో ఆలోచిస్తూ ఉంది తార. అప్పుడు తార సరే ఆంటీ, ఇక నేను వెళ్ళి వస్తా అనేసరికి సుమిత్ర గారు సరే తారా, ఇక నుంచి రోజు ఇక్కడికి నువ్వు రావాలి అనేసరికి తార కంగారుగా ఎందుకు ఆంటీ అంది. అదేంటి మర్చిపోయావా, నేను నీకు గైడ్ చేస్తానన్నా, ట్రైనింగ్ ఇస్తానన్నా, కాబట్టి నువ్వు రోజు ఇక్కడికి వచ్చేసే. నేను నిన్ను ఇంటర్వ్యూకి నేను నిన్ను రెడీ చేస్తా. వాళ్ళు అడిగే క్వశ్చన్స్ అవన్నీ కరెక్ట్గా మేనేజ్ చేసుకోవాలి. నాకు తెలుసు నువ్వు ఇంటెలిజెంట్వి అని, కానీ నేను నిన్ను కొంచెం గైడ్ చేస్తాను అని ఆవిడ చెప్తుంటే సిద్ధు కూడా అన్నాడు కదా, వాడు కూడా హెల్ప్ చేస్తాడు అనేసరికి తార తలదించుకుంది సిగ్గుతో. సిద్ధు ఏం మాట్లాడకుండా చిన్న స్మైల్ ఇచ్చి టీవీ చూస్తూ కూర్చున్నాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి తార వెళ్ళిపోయింది. ఇక అప్పటి నుంచి రోజు తార వాళ్ళ ఇంటికి వచ్చేది. సాధ్యమైనంత వరకు సిద్ధు డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాతే వచ్చేది తార. అతడు
వచ్చేలోపు ఇంటికి పారిపోయేది. కానీ అతడు లేనప్పుడు అతడు రూమ్లోకి వెళ్ళటం, అతని షర్ట్ వేసుకోవడం, అతన్ని ఇమిటేట్ చేయడం, అతడు అతడి షర్ట్ని కొడుతున్నట్టు, బెదిరిస్తున్నట్టు ఆమె యాక్టింగ్ చేయడం, అలాగే అతడు బెడ్పై పడుకోవడం, గంతులు వేయటం, రూమంతా చిందరవందర చేస్తూ ఉంటుంది. ఆమెకు కావాల్సిందే అలా చేస్తుంది అని ఒకటికి 2 సార్లు చూసి అర్థమయ్యింది సిద్ధుకి. ఆమె అల్లరి చూసి నవ్వుకున్నాడు. కానీ ఒక్కరోజు కూడా ఆమెను ఏం మాట్లాడలేదు. అలా రోజులు గడుస్తూ గడుస్తూ ఆమె ఆ రోజు ఇంటర్వ్యూకి ముందు రోజే సుమిత్రాదేవి గారు ఆల్ ద బెస్ట్ చెప్పారు. ఆ రోజు మార్నింగ్ కూడా ఇంటర్వ్యూ రోజు కాల్ చేశారు. ఆవిడ కూడా వస్తానన్నా కూడా తార వద్దు అని ముందే చెప్పేసింది. దాంతో ఇక తార ఒకటే తన నాన్నని తీసుకొని ఇంటర్వ్యూ జరుగుతున్న ఆ ప్లేస్కి వెళ్ళింది తార. ఆ తర్వాత అక్కడ భయపడుతూనే లోపలికి వెళ్తున్న సమయంలో కరెక్ట్గా సిద్ధు కార్ వచ్చి అక్కడ ఆగి సిద్ధు ఆమెను పిలిచాడు. తార సంతోషంగా ఎక్సైట్ అవుతూ తన నాన్నతో చెప్పి సిద్ధు దగ్గరికి వెళ్ళేసరికి చాక్లెట్ ఇస్తూ, ఆల్ ద బెస్ట్ యార్, నువ్వు ఎక్సలెంట్గా పర్ఫార్మెన్స్ చేయాలి, భయపడుకో, ఒకసారి ఓడిపోతే మళ్ళీ గెలవువు అని నువ్వు అనుకోకు, ఈరోజు కాకపోతే రేపైనా చూసుకుందాం, నీ వెంట నేనుంటా, ఒక ఐఏఎస్ ఆఫీసర్ మొగుడు సిద్ధార్థ అని చెప్పుకోవడానికి నేను గర్వంగా ఫీల్ అవుతాను నేను అన్నాడు. ఎందుకో తెలీదు అతడు అలా అనేసరికి అక్కడే తన వెనక తన నాన్న ఉన్నాడు అనే సంగతి కూడా మర్చిపోయి సిద్ధుని గట్టిగా టైట్గా హగ్ చేసుకుంది తార. సిద్ధు ఆమె నుదురుపై ముద్దు పెట్టి జాగ్రత్త అని చెప్పి లోపలికి పంపించాడు. తర్వాత లోపలికి వెళ్ళింది తార. ఇంటర్వ్యూ క్లియర్ చేసింది, బయటికి వచ్చింది. ఇక రిజల్ట్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి అని ఇంటికి వచ్చింది. ఆమె ఇంటికి వచ్చేసరికి వాళ్ళమ్మ టెంపుల్కి వెళ్ళింది. దాంతో వాళ్ళ నానమ్మ తల తిందాము అని గట్టిగా ఫిక్స్ అయ్యి వాళ్ళ నానమ్మ రూమ్లోకి వెళ్ళింది తార. కానీ ఆవిడ నేలపై పడిపోయి స్పృహ లేకుండా ఉంది. ఒక్క క్షణం ఆవిడని చూసి తార భయపడుతూ షాక్ అయిపోయింది. ఆవిడ ఎన్ని తిట్టినా కూడా తారంటే ఆవిడకి చాలా ఇష్టం. ఆవిడన్నా కూడా తారకు చాలా ఇష్టం. తన అమ్మ, తన నాన్న వాళ్ళకన్నా దాంతో ఎక్కువ ఇష్టం తన నానమ్మ. దాంతో ఆవిడ్ని అలా చూసి తట్టుకోలేకపోయింది తార. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళింది. సిద్ధు కూడా వచ్చాడు. ఏడుస్తున్న ఆమెను ఓదారుస్తూ బామ్మగారికి ఏం కాదు, ఆవిడ మన దగ్గరికి తిరిగి వస్తారు అని ఆమెకు ధైర్యం చెప్పాడు. వాళ్ళ నాన్న తన నానమ్మకు బాగోలేకపోతే తన అమ్మ అంటే చాలా ఇష్టం ఆయనకు. కాబట్టి ఒక కూతురైనా కొడుకైనా వాళ్ళకు ఇప్పుడు తనే కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి ధైర్యం చెప్తూ ఉంటే ఆయన, మీ నాన్నమ్మ కోరిక ఇది, ఆవిడ సుమిత్ర గారితో ఆల్రెడీ మాట్లాడి నీకు సిద్ధుకి పెళ్లి చేయమని ఆఖరిగా సిద్ధుని కూడా అడిగింది అనేసరికి తార సిద్ధు వైపు చూసింది. సిద్ధు అవును అన్నట్టు సిద్ధు తల దించేస్తే నీ ఎగ్జామ్స్కి ఇంటర్వ్యూకి ఎవరూ అడ్డుపడలేదు తారా, కానీ నానమ్మ చివరి కోరిక మాకు తెలుసు, సిద్ధు అంటే నీకు చాలా ఇష్టమని చెప్పి ప్లీజ్ రా, పెళ్లి చేసుకోరా, తర్వాత నువ్వు ట్రైనింగ్కి వెళ్ళొచ్చు. ఒకవేళ మేమిప్పుడు నిన్ను ఫోర్స్ చేయటం లేదు తారా, ఇప్పుడు చేసుకోకపోయినా కూడా మేము నిన్ను ఏమీ అనము. కాకపోతే సిద్ధు మీద ఇష్టం ఉంటే తర్వాతైనా చేసుకోవాల్సిందే కదా తారా, సిద్ధు మంచివాడు, నానమ్మ కోరిక తీర్చిన దానివి అవుతావు అని తన నాన్న చెప్తూ ఉంటే తార కన్నీళ్లతో నానమ్మ ఇదంతా నాకు చెప్పి ఉంటే నేను ఎప్పుడూ ఒప్పుకునేదాన్ని కదా డాడీ, ఆవిడ అడిగిన చిన్న కోరికను కూడా నేను తీర్చలేనా చెప్పండి, నేను సిద్ధుని పెళ్లి చేసుకుంటా, నేను కలెక్టర్ అవ్వడానికి సిద్ధుకి ఎలాంటి ప్రాబ్లం లేదు, అలాగే సిద్ధు అంటే కూడా నాకు చాలా ఇష్టం, నాకు సిద్ధు మీద నమ్మకం ఉంది, అతడికి కూడా నేనంటే ఇష్టం అనేసరికి అతడు అవును అన్నట్టు తల ఊపాడు. ఆ తర్వాత దాదాపు వారం రోజులు హాస్పిటల్లో ఉన్నారు. ఆ వారం రోజులు తన నానమ్మను తార అస్సలు వదిలిపెట్టలేదు. ఆవిడ చెప్పినట్టుగానే సిద్ధుతో తారకు పెళ్లి ఏర్పాట్లు మొదలు పెట్టేశారు. ఎందుకంటే ఆవిడ సంతోషంగా మనవరాలు పెళ్ళి చూడాలి అందుకోసం అని చెప్పే. తార ఒకవేళ ట్రైనింగ్కి వెళ్ళిపోతే తను రాలేని సిచ్యువేషన్ అయితే అప్పుడు ఖచ్చితంగా ఆమె తన నానమ్మ
కోరికను తీర్చలేకపోతుంది. అందుకనే ముందే డిసైడ్ అయ్యి అన్ని ఏర్పాట్లు కొంచెం ఘనంగానే చేసి పెళ్లి చేసేశారు. అన్నీ వెంటనే ఈవెంట్ మేనేజర్స్ని పిలిపించి అన్నీ చాలా హడావిడిగా చేసిన బాగా గ్రాండ్గానే చేసేశారు. సిద్ధు తార సంతోషంగా పెళ్లి పీటలపై కూర్చొని ఇద్దరు భార్యాభర్తలయ్యారు. వాళ్ళ ఇద్దరి పరిచయం, ఇద్దరు సినిమా హాల్ దగ్గర కలవటం, ఇవన్నీ గుర్తు వస్తూ ఉంటే సిద్ధు ఆమె వైపు ఇష్టంగా చూస్తూ ఒక చిన్న చిలిపి నవ్వు నవ్వాడు. తార సైలెంట్గా తల దించుకొని చిన్న స్మైల్ ఇచ్చి సైలెంట్గా ఉంది. ఆఖరణ తన నానమ్మ ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. ఆ తర్వాత 2 రోజుల తర్వాత ఒక మంచి ముహూర్తం ఉండడంతో ఇద్దరికి ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేశారు. తార ఫస్ట్ నైట్ గదిలోకి అడుగుపెట్టింది. ఆమె లోపలికి అడుగు పెట్టేసరికి సిద్ధు ఆత్రంగా వెళ్ళి గది డోర్ని లాక్ చేసి ఆమె చెయ్యి పట్టుకొని ఆ పాల గ్లాస్ని పక్కన పెట్టేస్తూ ఆమెను ముద్దు పెట్టుకోవడం మొదలుపెట్టాడు సిద్ధు. అతడిని కొంచెం నెట్టాలి అని చూసింది. కానీ అతడు అసలు ఆమెకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఆమె 2 చేతులను పెనవేశాడు. దాంతో ఆమె కూడా సైలెంట్ అయిపోయింది. అలా ఆమె అణువణువును ఆమెను ఇష్టంగా తాకుతూ, ఆమె పెదవులను ముద్దాడుతూ, ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగల్ని అతడి మునిపంటితో పక్కకు తీస్తూ, ఆఖరికి ఆమెను తేరిపారా ఇష్టంగా చూస్తూ అల్లుకుపోయాడు. అన్ని పనులు నీతో చెరిసగమై పంచుకోనా చెలియా, నీ సొగసు చూసి మురిసిపోతినే నా మగసిరిని, ముందు తలవంచదా సఖియా, నీలో ఉన్న ఈ అందం నాలో ఉన్న మొరటితనాన్ని కరిగించేయదా, మంచుగడ్డల గడ్డ కట్టిన నన్ను నీ తొలిచూపులో కాదు తొలి స్పర్శలో కరిగించింది నీ ఎద స్పర్శ అని సిద్ధు ఆమెతో క్లోజ్ అవుతూనే ఆమె గురించి, ఆమె అందం గురించి పొగుడుతూ కవిత చెప్తూ ఉంటే, సిద్ధు నీలో నిజంగా ఒక కవి ఉన్నాడు అని పొగిడింది ఆమె నవ్వుతూ. సిద్ధు కూడా నవ్వుతూ, ఇలాంటి టైంలో ఎవరైనా కవి కావాల్సిందే బంగారం అని ఆమెతో ఎన్నో వేల సార్లు కలిశాడు. ఆమెను ఎంతో ఇష్టంగా రోజు ఆమెను లాలిస్తూ దాదాపు 1 నెల రోజులు ఆమెను వదలనే లేదు. కరెక్ట్గా ఒకరోజు ఇద్దరు బెడ్పై పడుకొని నిద్రపోతూ అతడి కౌగిల్లో ప్రశాంతంగా ఉన్న అదే టైంలో ఫోన్ వచ్చింది. లిఫ్ట్ చేసిన ఆమె ట్రైనింగ్కి రావాలి అని వాళ్ళు డేట్ కూడా చెప్పి కాల్ కట్ చేయడంతో తార ఏడుపు మొహం పెట్టి సిద్ధు వైపు చూసింది. కానీ సిద్ధు అస్సలు కరగలేదు. ఫస్ట్ నీ ఫ్యూచర్, ఆ తర్వాత ఇంకేదైనా. ఇప్పుడు నువ్వు కనుక వెళ్ళను నేనే కావాలి అన్నావు అనుకో, 4 తగిలిస్తాను తారా చెప్తున్నా. నువ్వు ముందు నీ కెరియర్ని చూస్ చేసుకో. నీ కెరియర్లో నువ్వు పైకి రావాలి. 10 మందికి మా అమ్మాయి ఎలా అయితే నీ ఇన్స్పిరేషన్ అని నువ్వు గొప్పగా చెప్పేదానువో, అలాగే నువ్వు ఇంకో అమ్మాయికి ఇన్స్పిరేషన్ అవ్వాలి. అప్పుడు నీ మొగుడు చాలా గర్వంగా ఫీల్ అవుతాడు బంగారం అని సిద్ధు చెప్తుంటే, తార సంతోషంగా తప్పకుండా నా మొగుడు ప్రౌడ్గా ఫీల్ అవుతాను అంటే ఫీల్ అవ్వడానికైనా నేను కలెక్టర్ అవుతా. ఈ పోలీసోడి పెళ్ళాం ఐఏఎస్ ఆఫీసర్ అయ్యే తీరుతుంది. ఏమంటారు ఐపీఎస్ ఆఫీసర్ సిద్ధార్థ గారు అని కళ్ళెగరేసింది అతన్ని చుట్టేస్తూ. ఆ తర్వాత తార అనుకున్నట్టుగానే ఆమె ట్రైనింగ్కి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆమె ట్రైనింగ్లో ఉన్న అదే టైంలో తన నానమ్మ చనిపోయింది అని సిద్ధు అప్పటికప్పుడే పై వాళ్ళతో ప్రెజర్ పెట్టించి ఆమెకు లీవ్కి అప్లై చేయించి ఇంటికి తీసుకొచ్చాడు. ఆఖరి చూపు కోసం అక్కడికి వస్తూనే అక్కడికి దారిలో అడుగుతూనే ఉంది తార, ఏమైంది సిద్ధు, ఎందుకు అని. కానీ సిద్ధు ఏం చెప్పలేదు. ఇంటికి వచ్చిన తర్వాత తన నానమ్మ చనిపోవడం చూసి తట్టుకోలేకపోయింది తార. చాలా ఏడ్చింది. ఆఖరి కోరిక అని ముసలి వెళ్ళిపోయావా? ఇప్పుడు నన్ను ఎవరు కొడతారు, ఎవరు తిడతారు? నేను తప్పు చేస్తే నాకు దాన్ని ఎవరు సరిచేస్తారు? నాకు తెలుసు నాన్న నన్ను గారాబం చేస్తాడు అని. నువ్వన్నా కూడా నన్ను ఎప్పుడు ఎక్కువ ప్యాంపర్ చేసేది నువ్వే కదే. ప్లీజ్ నానమ్మ, నాకు నువ్వు కావాలి అని ఏడవటం మొదలుపెట్టింది. అప్పుడే సిద్ధార్థ్ ఆమె కోసం తన నానమ్మ రాసిన ఆఖరి ఉత్తరాన్ని తెచ్చి ఇచ్చాడు. దాంతో ఆ ఉత్తరాన్ని తీసుకొని కళ్ళ నీళ్ళతో చదవడం మొదలుపెట్టింది తార.
ఏడవకురా. నాకు తెలుసు నువ్వు ఈ ఉత్తరం నీ దగ్గరికి వచ్చింది అంటే నువ్వు ఖచ్చితంగా ఏడుస్తున్నావు అని. మీ నాన్నమ్మ ఈ శివంగి పిల్ల కంట్లో కన్నీళ్ళు ఎప్పుడు చూడకూడదు అని అనుకుంది తారా. అందుకనే నాకు హెల్త్ బాగోలేకపోయినా నీకు మీ నాన్నని చెప్పనివ్వలేదు. నాకు సిద్ధు చూడగానే నచ్చేశాడు. కానీ అంతలోపు నీ మనసులో ఆ అబ్బాయి ఉన్నాడు అని తెలిసింది. అందుకే మీ నాన్నతో వాళ్ళింట్లో అన్నీ ఒప్పించి నీకు సిద్ధుకి పెళ్లి జరిగేలా చేశాను. ఇక నీ లైఫ్లో అతి ముఖ్యమైన ఘట్టాన్ని సంతోషంగా చూసేశాను. కానీ ఇంకో విషయం, ఆడపిల్లలు అణిగి మణిగి ఇంట్లోనే ఉండాలి అని అనుకునే సమాజం ఇది. అలాంటి సమాజంలో నా శివంగి ముందుండి మగాడిలా పోరాడుతూ ఉంటే నాకు చాలా గర్వంగా అనిపించింది తల్లి. నా మనవరాల్ని ఎలాగైతే చూడాలి అనుకున్నానో నువ్వు అలాగే తయారవుతూ వచ్చావు. కానీ గుర్తుపెట్టుకో, నువ్వు 10 మందికి సహాయం చేయాలి. నీలాంటి ఆడపిల్లల్ని ఎంతోమందిని నువ్వు చదివించి పైకి తెచ్చి ఆ తర్వాత మీ నాన్నమ్మ ఖచ్చితంగా మళ్ళీ నీ దగ్గరికి నీ కడుపులో నువ్వు అమ్మవైతే నీకు బిడ్డగా నీ కడుపులోకి నేను కూతురుగా వస్తాను. నన్ను గయ్యాలి దాన్ని అని వద్దు అనుకుంటావా అని ఆఖరి అక్షరంగా రాసింది ఆవిడ. తార ఆ పేపర్ని గుండెలకు హత్తుకొని ముద్దు పెట్టుకుంటూ నానమ్మ అంటూ ఏడుస్తూ అలాగే ఉండిపోయింది తార. ఆవిడని చూస్తూ అలా రోజులు గడుస్తూ తార లీవ్స్ అయిపోవడంతో తార మళ్ళీ వెళ్ళాల్సిన రోజు వచ్చింది. వెళ్ళే రోజు సిద్ధు మరియు ఇంట్లో వాళ్ళు అందరూ ఆమెకు ధైర్యం చెప్పారు. నువ్వు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా, నీకు ఏ హెల్ప్ కావాలి అన్నా కూడా, మాకెవ్వరికి కాల్ చేసినా కూడా మేము ఏ టైంలో అయినా మేము నీ ముందుంటాం అని అందరూ ధైర్యం చెప్పి ఆమెకు పంపించారు. ఆ తర్వాత దాదాపు ఆమె తిరిగి మళ్ళీ ట్రైనింగ్లోకి ఎంటర్ కావడానికి కూడా చాలా టైమే పట్టింది. తన నాన్నమ్మ జ్ఞాపకాలను మర్చిపోవడానికి కూడా దాదాపు 2 సంవత్సరాల తర్వాత చూపిస్తున్నారు. అది రిపబ్లిక్ డే. సిద్ధు ఒకచోట స్కూల్లో అక్కడ సేఫ్టీ కోసం ఆ రోజు అక్కడికి పెద్ద పెద్ద వాళ్ళంతా వస్తున్నారు అని అతడే డ్యూటీలో ఉన్నాడు. కరెక్ట్గా అతడు స్టేజిపై అందరితో పాటు కూర్చొని ఇంకొద్దిసేపట్లో ఫ్లాగ్ ఎగరవేస్తారు అని అనుకున్న కరెక్ట్ టైంలో ఒక 5 మినిట్స్ ముందుగా మన జిల్లా కలెక్టర్ ఇప్పుడు ఇక్కడికి రాబోతుంది అనేసరికి అందరూ అటువైపుగా చూశారు. సిద్ధు కూడా వస్తున్న ఆ మనిషిని చూసి షాక్ అయి అలాగే నిలబడిపోయాడు. ఎందుకంటే అక్కడ వచ్చింది తన భార్య ఐఏఎస్ ఆఫీసర్ తారా సిద్ధార్థ్. దాంతో ఆమెను అలా ఆ పొజిషన్లో అక్కడ చూసి గర్వంగా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఆమె ఫ్లాగ్ ఎగరవేస్తూ ఉంటే చాలా సంతోషంగా అనిపించింది అతడికి. ఆ తర్వాత ఆమె కూడా అక్కడ స్పీచ్ ఇచ్చింది. సిద్ధార్థ్ కూడా స్పీచ్ ఇచ్చాడు. తన భార్య స్పీచ్కి ఎంతో మురిసిపోయాడు. ఆమె స్పీచ్ ఇస్తూ ఉంటే వీడియో కూడా తీసుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ పంపించేశాడు. ఆ తర్వాత ఆ ఫంక్షన్ అయిపోవడంతో అక్కడ ఆమె కోసం వెయిట్ చేస్తున్న ఆమె సెక్యూరిటీ, మేడం ఇక వెళ్దామా అనేసరికి, పర్లేదు మీరు వెళ్ళండి ఇంటికి, ఇక నేను కూడా ఇంటికి వెళ్తున్నా. మీ డ్యూటీ టైం ఆల్రెడీ అయిపోయింది కదా, అయినా నాకేం భయం లేదు, ఈరోజు మీకు లీవ్ ఇస్తున్నా, నా హస్బెండ్ ఇక్కడే నాతో పాటే ఉన్నాడు అని వెళ్ళి ఆమె సిద్ధు చెయ్యి పట్టుకొని అంతమంది ముందు ఏం భయపడకుండా అతని చెయ్యి పట్టుకొని వెళ్దామా అని అంది. అక్కడున్న అందరూ సంతోషంగా వాళ్ళ వైపు చూస్తూ ఉండిపోయారు, అంత అందమైన కపుల్ని. ఇదండి ఈ కథ ముగింపు భాగం. నాకు తెలుసు చాలా ఫాస్ట్ ఫార్వర్డ్గా రాసిస్తున్నా అని, కానీ టైం సరిపోవడం లేదు. 1 అవర్ స్టోరీ డైలీ పెట్టాలి అంటే దూల తీరిపోతుంది, చాలా కష్టం. పైగా మీరు నాకు తెలుసు దీంట్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ చాలా ఉన్నాయి అని చెప్పడంతో వాటిని చాలా వరకు కవర్ చేస్తున్నా. స్పెల్లింగ్ మిస్టేక్స్ అన్నీ చూసుకొని రాయాలి అంటే నాకు కనీసం ఒక స్టోరీ రాయడానికి 2-3 డేస్ టైం అయినా పడుతుంది. ప్లీజ్ అబ్బా అడ్జస్ట్ చేసుకోండి, ఏమనుకోకండి. మళ్ళీ ఇంకో మంచి కథతో కలుసుకుందాం. బాయ్ అండి, నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. బాయ్ బాయ్. కథ ఎలా ఉంది వినేసి వెళ్ళిపోవద్దు, కామెంట్ ఇవ్వండి.